బాగానే ఉంది. సినిమా కాబట్టి చేసేసాం, పవన్ కళ్యాణ్ గారిది కాబట్టి బడ్జెట్స్ ఉంటాయి, అయిపోతాయి అనే అపోహ కాకుండా అసలు ఇక్కడున్న డైరెక్టర్స్ ఇప్పుడు స్క్రిప్ట్ రాసుకుంటారు, స్క్రీన్ ప్లే రాసుకుంటారు, లేకపోతే క్రియేటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఊహిస్తారు. డిమాండ్ చేస్తున్న స్క్రిప్ట్ ప్రాక్టికల్గా ఏది పాసిబుల్, డిజిటల్గా ఏమి యూటిలైజ్ చేసుకుని క్రియేటివ్ ఆస్పెక్ట్స్ని మనం తీసుకురాగలుగుతాం అనే కోణంలో చూస్తే మీకు తెలిసి ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు ఆ ఫ్లైట్ ఉంది, ఇప్పుడు ఫ్లైట్ చూసామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫ్లైట్, ఆ ఫ్లైట్ ఎందుకు తీసుకురాలేమా? ఎప్పుడు డౌట్ రాలేదా? ఓకే, సెకండ్ ఇంకెవరు మాట్లాడరా, ఇంటరాక్ట్ అవరా? ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా బడ్జెట్కి ఇవన్నీ అడ్డొస్తాయి అంటావా? ఓకే, సో బేసిక్గా జనరలైజ్డ్ క్వశ్చన్ వచ్చి ఇది చూపించినప్పుడు కానీ ఎవరైనా చూసినప్పుడు కానీ, అంటే ఇది పబ్లిక్గా పెట్టాల బేసికల్లీ దేనిలో, బట్ బేసిక్గా చెప్పాలంటే కథ బట్టి ఉంటుంది. ఫస్ట్ విఎఫ్ఎక్స్ అనగానే ఏదో ప్రాక్టికల్గా సాధ్యం కానీ మనం చేసేసి చూపించేస్తే వెళ్ళిపోతుంది. ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ రావాలి, ఉండాలి అనే దానికోసం ఏదో మనం చేసేస్తే అయిపోయేది కాదు అది. బట్ బేసిక్గా ఒక స్క్రిప్ట్ డెవలప్ చేసేటప్పుడు దాంట్లో కొన్ని డిమాండ్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు చూసిన ఫ్లైట్ ఆస్పెక్ట్ చూస్తే దట్ హ్యాపెన్ సమ్వేర్ అరౌండ్ 1985 బిట్వీన్ 90. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్న ఫ్లైట్ మోడల్ అంటూ ఒకటి ఉంటుంది. సో కథ మనం అప్పుడు చూపిస్తున్నప్పుడు ఆ పీరియడ్లోకి వెళ్ళినప్పుడు ఆ పీరియడ్లో ఉన్న ఫ్లైటే చూపించాలి. లేదంటే మీలో ఉన్న స్టూడెంట్సో లేకపోతే నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్సో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ పీరియడ్ అని చెప్తున్న కథలో ఈ పీరియడ్లో ఉన్న ఫ్లైట్ కాకుండా ఇప్పుడున్న ప్రెజెంట్ ఫ్లైట్ను వాడారు అంటే ఏం చూపిద్దామని. సో మనం ఒక కథని మనం డైరెక్ట్ చేస్తున్నా, సినిమాటోగ్రాఫ్ చేస్తున్నా, లేకపోతే విఎఫ్ఎక్స్ చేసినా, లేకపోతే ఒక సినిమాని మనం చూపిస్తున్నప్పుడు అది ఎంత లీనంగా చూసేవాడిని ఎంత ఆకర్షణీయంగా చేసి దాన్ని లీనంగా ఎంతవరకు లాక్కెళ్ళగలుగుతాం విజువల్ ద్వారా అనేది గేమ్ మేకింగ్ ఇక్కడ. సో బేసిక్గా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్న ఫ్లైట్ మాకు నాగార్జున సాగర్ అకాడమీలో దొరికింది. దాన్ని అక్కడ నుండి మేము అనుకున్న లొకేషన్కి తీసుకురావాలి. సో ఫ్లైట్ ఉన్న చోట మనం వెళ్ళి సెట్ అయ్యాం. వాళ్ళది ఒక స్పెసిఫిక్ అకాడమీ ఉంటుంది. ఆ అకాడమీకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో మనం ఆ పరిధిలో మనం షూట్ చేయాలి అని అంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అక్కడ ట్రైనింగ్ ఇస్తారు ఫ్లైట్స్కి సంబంధించి. సో ఓల్డ్ ఫ్లైట్స్, న్యూ ఫ్లైట్స్ అలాంటివన్నీ పెట్టి వాళ్ళు ఓపెన్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపిస్తారు. ఇప్పుడు దాన్ని వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అనేది పాయింట్ నెంబర్ 1. వర్కింగ్ కండిషన్లో లేదు అనుకుందాం, ఓకే దాన్ని ఏదో ఒకటి తాడు గట్టి లాగుదాం, క్రేన్ గట్టి లాగుదాం అని చెప్పి ప్రయత్నం చేయొచ్చు. సరే, మరి ఫ్లై చేయాలి, అప్పుడైనా విఎఫ్ఎక్స్ని యూటిలైజ్ చేయాలి. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ కాకుండా దాన్ని ఒరిజినల్ ప్లేస్ నుండి మేము ఎక్కడైతే షూట్ చేస్తున్నామో లొకేషన్, ఆ పాయింట్ ఆఫ్ లొకేషన్కి తీసుకురావాలి. అక్కడికి తీసుకురావాలి అంటే అయ్యే డబ్బు ఎంత, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పచెప్పే వరకు అయ్యే ప్రాక్టికల్ ఇష్యూస్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్లో దానికి ఏదైనా డ్యామేజ్ అయితే ఏన్షియంట్ థింగ్ అది. ఇప్పుడు ఈ కాలం పెరిగే కొద్దీ పాతది అవుతుంది, పాతది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. సో ఆ ఎలిమెంట్ ఆఫ్ ఆస్పెక్ట్లో మనం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కానీ, షూటింగ్ చేసిన తర్వాత తీసుకెళ్ళడం కానీ, షూటింగ్ చేసినప్పుడు దాన్ని ముందుకి వెనక్కి జరపడం కానీ, ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో డబ్బు కొదవ కాదు ఇక్కడ, ప్రాక్టికల్ ఇష్యూస్ వల్ల ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఉండాల్సిన ఫ్లైటే మాకు కావాలనుకుంటాం వల్ల చేయాల్సిన సిచ్యువేషన్ అది. సో అలాగా అది చేసాం. ఓకే, సో ఆ బిల్డింగ్ పాయింట్ ఆఫ్ కాంటెక్స్కి వస్తే, బిల్డింగ్స్ బేసికలీ స్క్రిప్ట్లో ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ త్రివిక్రమ్ గారు చెప్పినప్పుడు ఒక 100 feet రోడ్ ఉంటుంది. 100 feet రోడ్ అవతాల ఒక పెద్ద 35 అంతస్తుల గాజు బిల్డింగ్ ఉంటుంది. ఒక మైండ్ స్పేస్ లాంటి ఏరియా అనుకుంటే, మైండ్ స్పేస్కి ఆపోజిట్లో 100 feet రోడ్డు ఉంటే దానికి ఆపోజిట్లో కంప్లీట్ ఎంటీ ల్యాండ్ ఉంది. ఆ ఎంటీ ల్యాండ్ దగ్గర ఒక వేర్ హౌస్ అనుకోవచ్చు, చాలా పాతబడిపోయిన ఒక వేర్ హౌస్, బూజు పట్టిపోయి ఎప్పటి నుండో వాడకంలో లేదు. సో హీరో వాళ్ళ ఫాదర్ కట్టిన బిల్డింగ్లో జరుగుతున్న సెనారియోస్ అన్నీ ఇక్కడ నుండి బైనాక్యులర్స్లో కానీ ఏదైనా అబ్జర్వ్ చేయడానికి ఈ 100 feet యువతలో ఉన్నటువంటి ఆ వేర్ హౌస్లో తన స్థావరాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఇందులో నుండే చూస్తున్నట్టు పాయింట్. సో మరి ఇక్కడ కూడా బడ్జెట్ కొదవ కాదు. ఎందుకు కాదు, ఏంటి ప్రాక్టికాలిటీ ఇష్యూస్ ఏంటి, ఎవరన్నా చెప్పగలుగుతారా? ఇప్పుడు అది చెప్పాను నేను. సో దీని ప్రకారంగా ఏమైనా చెప్పగలుగుతారా? ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి మైండ్ స్పేస్ అంటే చాలా వ్యాస్ట్ ఏరియా. మైండ్ స్పేస్ దగ్గర మేము షూట్ చేయాలంటే అయ్యే పని కాదు. అండ్ అలాంటి ఒక పెద్ద హీరోని పెట్టుకుని అలాంటి ఒక ఆస్పెక్ట్ని షూట్ చేయాలి అంటే రోడ్ బ్లాక్ చేయాల్సి ఉంటుంది.
సో రోడ్ బ్లాక్ చేసి ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నింటిని పరిధిలోకి తీసుకుని చేయడం అంటే ఏ కంపెనీ వాళ్ళు ఎవరో ఒప్పుకునే ఆస్పెక్ట్ కాదు అది ప్రాక్టికల్లీ. సో ఆపోజిట్ సైడ్ బిల్డింగ్ ఉండాలి మీరు చెప్పినట్టు, యువతాల సైడ్ వేర్ హౌస్ ఉండాలి. ఈ రెండు జాగ్రఫీ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఒకటే ఎన్విరాన్మెంట్లో ఉండాలి, ఇదంతా ఒక ఏరియాలో ఉండాలి. సో ఇప్పుడు అది కావాలి అంటే మనం ప్రాక్టికల్గా ఒక బిల్డింగ్ బిల్డ్ చేసి యువతలో ఒక వేర్ హౌస్ వేసి కావాల్సిన యాంబియన్స్ పెట్టుకుని అది కొంచెం ఇది కొంచెం అంటే సీజీ కొంచెం లైవ్ కొంచెం చేసే కన్నా టోటల్లీ సీజీ చేస్తే పాయింట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఎంత టైం కన్స్యూమ్ చేస్తుంది. రియల్గా మనం ఒక బిల్డింగ్ బిల్డ్ చేస్తే పక్కనున్న ఎన్విరాన్మెంట్స్ మొత్తం బిల్డ్ చేయలేం. ఇప్పుడు మైండ్ స్పేస్ని అయితే యూజ్ చేయలేం, మైండ్ స్పేస్లో పర్మిషన్ రాదు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్రాక్టికలీ ఇలాంటి ఒక హీరోని తీసుకెళ్ళి అక్కడ పెడితే రోడ్డు బ్లాక్ అవుతుంది. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్లో ఆలోచించింది ఏంటంటే ఆ బిల్డింగ్ సీజీ, ఆ పక్కనున్న మైండ్ స్పేస్ లాంటి యాంబియన్స్ సీజీ, యువతల వేర్ హౌస్ సీజీ, కావాల్సిన గ్రీనరీ సీజీ, రోడ్డు ఒకటే లైవ్. ఆ రోడ్డు ఎక్కడ తీసామంటే ఎయిర్పోర్ట్ రోడ్, ఎయిర్పోర్ట్లో దాటి ఇంక ఎదరికి వెళ్తుంటే ఎయిర్పోర్ట్ రోడ్లో ఆ రోడ్డు ఫ్రంట్కి వెళ్ళినప్పుడు మనకి చాలా ఎంటీ స్పేస్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో దాన్ని మార్క్ చేసుకుని ఒక జోగ్రఫికల్గా టాప్ యాంగిల్ టోపోగ్రఫీ ఒకటి తీసుకుని కాన్సెప్ట్ ఆర్ట్స్ పర్స్పెక్టివ్స్ ఫస్ట్ లాక్ చేసుకుని అక్కడ నుండి అది డెవలప్ చేయడం జరిగింది. ఇంకేదన్నా అనిపించిందా కొత్తగా? ఆ ఫేస్ మీద అది వాటర్ వేసారు కదా సార్, అంటే ఈజ్ ఇట్ నీడెడ్ లైక్ కూల్గా ఉన్న టీ మళ్ళీ అవును. ఇప్పుడు కళ్యాణ్ గారి టైమింగ్ ప్రకారం ఆయన కరెక్ట్గా వాడి నోట్లో పోయాలి, పైకి తొరిపినప్పుడు ఆ దార అలా కనపడాలి. సో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ కాంటెక్స్లో అదొక కామిక్ ఫైట్. యాక్చువల్లీ ఇది ట్రిమ్ సినిమాలో నేను పెట్టుకున్న బ్రేక్ డౌన్ కోసం. సో అది ఫ్లూయిడ్స్లో సిమ్యులేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? ఫస్ట్ నార్మల్గా మనం ఏదన్నా ఒక బాటిల్ పట్టుకుని మనం మూమెంట్ చేసినప్పుడు ఫిజిక్స్ ప్రకారంగా రియాక్ట్ అవుతుంది లిక్విడ్. సో కరెక్ట్గా ఈయన ఇలా తొరిపిన టైంకి అది రావాలి అంటే ఆయన్ని రెండో టేక్ మూడో టేక్ అడగలేము, ఏ హీరోని అడగలేము, ఏ యాక్టర్ చేయలేరు. అది సహజంగా ఒక నటుడు నటిస్తాం చేయగలుగుతాడేమో కానీ ఏదన్నా ఎలిమెంట్స్తో ప్లే చేయటం అంటే అది అయ్యే పని కాదు అంత ప్రాక్టికల్గా. సో కరెక్ట్గా అతను నోట్లో పడాలి, ఆ దార అంత బారు సాగాలి, ఈయన చేతి మూమెంట్కి ఆ ఉన్నటువంటి గూన్ మూమెంట్కి రెండు బ్యాలెన్స్ అవ్వాలి. కాబట్టి అలాంటిది కావాలన్నప్పుడు ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ ప్రిఫర్ చేస్తాం. అది ఫ్లూయిడ్స్. ఇప్పుడు ఇన్ని చూసారు మీరు ఇక్కడ, బేసిక్లీ ఎవరు అబ్జర్వ్ చేయాల, ఒక సెట్ ఉంది, బిల్డింగ్ సెట్. యూజువల్గా అంటే డైరెక్షన్ చేసే వాళ్ళకి కూడా పాయింట్ ఇది చాలా మేజర్ పాయింట్. సో ఇప్పుడు ఆయన అడుగుతున్నారు మ్యాట్ గురించి, అక్కడ వైట్ మ్యాట్ వాడాను, మరి బిల్డింగ్ మార్చాను, గ్రీను బ్లూ గ్రీను బ్లూ గ్రీను బ్లూ, ఇది ఒక పాత పద్ధతి, అది ఒక పెద్ద మూఢనమ్మకం లాగా అయిపోయింది అనమాట. విఎఫ్ఎక్స్ అనగానే ఒక బ్లూ గ్రీన్ అదొక మ్యాట్, ఈ క్రోమా ఉంటేనే పని అవుతుంది అంటాం. లుమినెన్స్ అనే పదం ఎంతమందికి తెలుసు ఇక్కడ? లుమినెన్స్ అనేది కూడా వాడచ్చు. సో బ్లాక్ అండ్ వైట్, ఇప్పుడు క్రోమ్ మ్యాట్ అంటాం మనం వీటిని, బ్లూ అండ్ గ్రీన్ని క్రోమా అంటాం. సో బ్లాక్ అండ్ వైట్ని లుమా అంటాం. సో ఇక్కడ కీయింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, బేసిక్లీ కీయింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే, కీయింగ్లో మనకి 2 డిఫరెంట్ కీస్ ఉంటాయి, క్రోమ్ కీ ఉంటుంది, లుమా కీ ఉంటుంది. సో లుమా ప్రిఫర్ చేస్తాను నేను. ఇప్పుడు అక్కడ నేను వైట్ వాడటానికి రీజన్ ఏంటి అనే ఆన్సర్ ఎవరైనా సఫైజ్ చేయగలుగుతారా? బ్లూ గ్రీన్ వాడచ్చు, ఏది నిలబడతారా కొంచెం ఎవరైనా? లేదా అవదే బేసికలీ ఆ కాంటెక్స్ట్ ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వేసుకున్న షర్ట్ గ్రీనో బ్లూ అయ్యి ఉండొచ్చు, వెనక మనం ఈ క్యారెక్టర్స్ ఓవర్లాప్ అవుతున్న క్రోమ్ మ్యాటో లేకపోతే లుమా మ్యాట్లోనో ఆ కలర్ ఉంటే అది ప్రాబ్లం అవుతుంది. నేను బ్లూ పిక్ చేయగానే బ్లూ పోయినట్టుగానే ఆటోమేటిక్గా మీ షర్ట్ కూడా పోతుంది. సో అప్పుడు బాడీ ఎంటీ అవుతుంది నాకు. సో మీ హెడ్ ఉంటుంది, కింద నుండి బాడీ ఉంటుంది తప్ప మిడిల్ బాడీ ఉండదు. సో ఏ పార్ట్ వరకు అయితే ఆ బ్లూ కలర్ ఆస్పెక్ట్ ఉందో అది ఉండదు. బట్ ఇప్పుడు అక్కడ నేను వైట్ వాడా, దానికి ఏదైనా ప్రాక్టికల్ ఆన్సర్ ఎవరికన్నా అర్థమైంది ఎందుకు వాడాం ఏంటని? ఏది లూమినెన్స్ కాదు నేను అడుగుతుంది, ఆ వైట్ వల్ల నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? షూట్ చేయడానికి సినిమాటోగ్రఫీ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఓకే, మీ సినిమాటోగ్రఫీ చేస్తున్నాం. ఓకే, నైస్. సో అక్కడ బేసిక్గా వాడటానికి రీజన్ ఏంటి, మీకు బెనిఫిట్ ఏం కనపడుతుంది అనేది సినిమాటోగ్రఫీ వాళ్ళకి కూడా ఏం అర్థం కాలేదా? లైటింగ్ కోసం. సో ఇప్పుడు ఆ వైట్ వల్ల ఏంటి బెనిఫిట్? నైస్.
సో ప్రాక్టికల్గా ఆన్సర్స్ ఉన్నాయి, మాట్లాడండి, మీరు మాట్లాడితే దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను ఏదన్నా. సో బేసిక్లీ బ్లూ కానీ గ్రీన్ కానీ యూజ్ చేసినప్పుడు హ్యూజ్ లైట్ ఇంటరాక్ట్ అవుతుంది ఫిల్మ్ సెట్ అన్నప్పుడు. దాంట్లో ఎన్ని వాట్స్ లైట్ ఉంటుందో చెప్పేదగిన పరిస్థితి కూడా కాదు, మల్టిప్లై అవుతూ పోతుంది డే బట్టి. సో అక్కడ జరుగుతున్న సీన్ ఏ టైమ్ ఆఫ్ ద డే జరుగుతుంది అనేది ఫస్ట్ కాంటెక్స్ట్. డే టైంలో జరుగుతుంది, డేలో జరుగుతుంది, దట్టు 30th ఫ్లోర్ పైన ఉన్నాం మేము. అంటే మ్యాక్సిమం ఆఫ్ ద పాయింట్ మనకి స్కై డోమ్ వస్తుంది, స్కై ఉంటుంది. సో స్కై మేము ప్రిఫర్ చేసింది నాట్ సో స్కై బ్లూ కాదు, సో డార్క్ బ్లూ కాదు. సో ప్రాక్టికలీ అటు ఇటుగా సెటిల్గా ఒక వైట్ ఫ్యామిలీ, క్రీమ్ ఫ్యామిలీలో ఉంటాం సంథింగ్ అరౌండ్. సో ఈవినింగ్ అరౌండ్ 3 అలా జరుగుతుంది అనుకోవచ్చు ఆ ఫైట్. ఆ కాంటెక్స్కి పైనుంచి మేము ఎంత లైట్ బౌన్స్ చేసినా కూడా అంత వైట్ ఇంటెన్సిటీ రాదు. సో పైన నేను వైట్ పెట్టి చుట్టూతో వైట్ పెడితే ఎన్ని లైట్స్ బౌన్స్ చేసినా క్యారెక్టర్ మీద కానీ, ఉన్నటువంటి సెట్ మీద కానీ, ఆ లోపల ఉన్నటువంటి అద్దాల మీద కానీ, ఫర్ సపోజ్ ఒక గ్లాస్ క్యాబిన్ ఉంటుంది ఆ టెర్రస్ మీద, ఆ గ్లాస్ ఆబ్జెక్ట్స్ మీద కానీ, గ్లాస్ ఫెన్సింగ్స్ మీద కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద సెట్ ప్రాపర్టీస్ మీద దేన్నైనా కానీ ఆ వైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. నేను రేపు పొద్దున్నే టోటల్ రోటో చేసి టోటల్ ఎన్విరాన్మెంట్ని అక్కడ రీప్లేస్ చేసి పెడితే వాట్ హ్యాపెన్స్, ఆ బ్లూ గ్రీన్ అనే రిఫ్లెక్షన్ పడి మళ్ళీ దాన్ని డీసాచురేట్ చేసి దానికి సపరేట్ టైం బట్టి అన్నెసెసరీ వర్క్ చేయకుండా, సో ఎక్కువ క్రియేటివ్ ఎబిలిటీ తీసుకుని క్రియేటివ్ వర్క్ మీద నేను ఉండటానికి సినిమాటోగ్రాఫర్ పాయింట్ ఆఫ్ కాంటెక్స్లో మీరు చెప్పినట్టు లైట్ కోసం దాన్ని చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేసాం. సో అజ్ఞాతవాసి సినిమా మొత్తంలో కంప్లీట్ వైట్ మ్యాట్ అవ్వడం, ఈవెన్ ఫర్ ద క్యారెక్టర్స్. ఎక్కడన్నా బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ చేయాలన్నా, ఎక్స్టెన్షన్స్ చేయాలన్నా, సెట్ మార్చాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ కంప్లీట్ వైట్ వాడడం. సో నేను నా సినిమాలన్నింటిలో నేను వైటే వాడతా. సో బ్లూ గ్రీన్ అనేది వాడతా ఎప్పుడు అంటే, మ్యాక్సిమం బ్లూ అనేది ఎప్పుడు వాడాలి అంటే డార్క్ మూడ్లో ఉన్నప్పుడు వాడాలి. డార్క్ మూడ్ కానటువంటి వాటికి డే టైం, ఫర్ సపోజ్ డే టైం సీన్ జరుగుతుంది, ఒక హీరోయిన్ సీన్ ఏదో జరుగుతుంది, టైట్లు, మిడ్లు, క్లోజ్లు, ఛార్జీలు పడతాయి. ఈ పడేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కనుక మనం తీసేసేస్తాం, కానీ ఆ హెయిర్ డీటెయిల్స్ రావు. కీ చేసినంత మాత్రం డైరెక్ట్గా కీతోనే పని అయిపోదు. ఊరికనే కలర్ పిక్కర్ తీసుకుని డైరెక్ట్గా ఫిక్స్ చేసి దాన్ని మెర్జ్ చేయగానే బ్యాక్గ్రౌండ్తో డైరెక్ట్గా మెర్జ్ అయిపోదు. దానికి చాలా ఫైన్ ట్యూనింగ్ అవసరం అవుతుంది. మ్యాట్ వేస్తాం, మ్యాట్ చోకర్ వేస్తాం, చాలా ఉంటాయి దాంట్లో టెక్నికల్గా. సో ఇన్ని నోట్స్ యూజ్ చేసినా కూడా రోటో చేయాల్సిన పరిస్థితి ఉంటుందని ఎప్పుడన్నా ఎవరికన్నా అనిపించిందా? హార్డ్ లైన్స్కి కాదు, హెయిర్స్కి, హెయిర్ స్ట్రాండ్స్కి ఎప్పుడన్నా అనిపించిందా? ఓకే. సో బేసిక్లీ కీ చేయటం అంటే బ్యాక్గ్రౌండ్ పెట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ సెలెక్ట్ చేయగానే కంప్లీట్గా అది పోయి డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనే అపోహ చాలా మందికి ఉంటుంది. సో అది చాలా రాంగ్. సో కీ అనేది ఒక 50% మనకి ఉపయోగపడుతుంది. అది జస్ట్ ఫర్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ ద పోర్షన్. ఒక కలర్లో ఉంటే ఆ కలర్ పిక్ చేయగానే ఆ మ్యాక్సిమం పోర్షన్ పోయి మనకి మిగిలిన పోర్షన్ మొత్తం మనం రోటో చేసుకోవడం. హెయిర్ డీటెయిల్స్ ఉంటే సింగిల్ పాలీ రోటో వేస్తారు, అది స్పెసిఫిక్గా స్పెషలైజ్డ్ పీపుల్ ఉంటారు దానికి. సో అలాగ చేయడం. సో మ్యాక్సిమం ఆఫ్ ద ఎఫర్ట్ పడితే కానీ రాదు. అది ఒక 15-20 మెంబర్స్ దిగితే వస్తుంది అది. ఇప్పుడు ఫర్ సపోజ్ గ్లాస్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యాట్ పెడతారు, దానికి కూడా రోటో చేయాలి, బ్లెండింగ్ ఉంటుంది, కామ్ చేస్తాం. సో అలా చేసిందే ఆ బిల్డింగ్. సో బ్యాంకాక్లో ఒక బిల్డింగ్ మీద షూట్ చేసి ఆయన పెట్టుకుని అక్కడ పవన్ కళ్యాణ్ ఎవరో తెలుసులేని అక్కడ షూట్ చేసి అన్నీ చేసినా కూడా చాలా ప్రాక్టికాలిటీస్ ఉంటాయి. టైం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. సెట్లో ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే 3ంటికి జరుగుతున్న సీన్ని రోజంతా 3ంటికే కూర్చోబెట్టవచ్చు. అంటే కాలాన్ని మనం అక్కడ పట్టుకోవచ్చు. అదే పాయింట్ ఆఫ్ కాంటెక్స్లో క్యారెక్టర్ కూడా మూడ్లో ఉండటానికి సింక్ అవుతుంది అది. సో బయట వెదర్ కండిషన్స్ ఏదైనా ఉండొచ్చు, సడన్గా మేము వెళ్ళినప్పుడు లొకేషన్లో వర్షం పెడితే ప్రొడ్యూసర్కి డబ్బులు వేస్ట్. సో ఆ డబ్బులు మేము తిరిగేవాం. సో ఆ డబ్బులన్నిటి కాంటెక్స్లో, ప్రాక్టికాలిటీస్ కాంటెక్స్లో అక్కడికి వెళ్ళి షూట్ చేయాల్సిన ప్రాక్టికాలిటీస్ ఎంత లైబిలిటీస్ ఉన్నా సో మన కంట్రోల్లో ఉంటుంది. లైట్ కానీ, క్లైమేట్ కానీ, టైం కానీ, ఎన్ని టేక్స్ తీసుకున్నా కూడా మనం ఆ పీరియడ్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు కాబట్టి షూట్ చేసాం అది. ఓకే, అది పాయింట్. సో అక్కడ ఫ్లైట్కి బదులు నేను ఒక వ్యాన్ వాడాను. ఎందుకు వాడాను? అది వాడకుండా పెట్టకూడదా? మరి నా వీల్స్ వేరే ఉంటాయి కదా, ఫ్లైట్ వీల్స్ 3 కదా, అక్కడ 4 ఉన్నాయి కదా.
సో రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా విఎఫ్ఎక్స్ పాయింట్లో కానీ సినిమాటోగ్రఫీ పాయింట్లో కానీ రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. అది లైటింగ్కే కానీ యానిమేటిక్ చేసే వాళ్ళకి కానీ ఏదన్నా కానీ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్కి వచ్చేటప్పుడు చాలా బ్లైండ్ వెళ్ళిపోతారు. ఇక్కడ ఉంది అని భావించి చేసుకుంటూ వెళ్ళిపోవడం చాలా బ్లైండ్నెస్ అది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక లెన్స్ వేస్తాను నేను 100mm వేస్తా, అక్కడ అదే ఫ్లైట్ పెడతా, టైట్ ఉండొచ్చు. 25 వేస్తా, దాని ఆస్పెక్ట్ దానికి సంబంధించిన ప్రపోర్షన్స్ మారిపోతాయి, దాని పొజిషన్ మారిపోతుంది. సో లెన్స్ని బట్టి కెమెరాని బట్టి దానికి సంబంధించిన మూమెంట్ని బట్టి మన కెమెరా ప్యాన్ని బట్టో లేకపోతే ఏ కైండ్ ఆఫ్ ఎనీ మూమెంట్ని మనం చేసినా కూడా దాని పొజిషన్ ఎక్కడుంది అని తెలియాలి అని అంటే 100% మనకు ఒక ఎలిమెంట్ కావాలి. ఇప్పుడు నేను అక్కడ ఒక స్కెలిటన్ తీసుకున్నా, అది ఎలా తీసుకున్నాం అంటే ఒరిజినల్ ఫ్లైట్ మేము ఎక్కడైతే నాగార్జున సాగర్ అకాడమీలో మాకు ఎక్కడైతే దొరికిందో దాని ప్రపోర్షన్స్ తీసుకుని ఆ ప్రపోర్షన్స్ని కట్ చేసుకుని ఎగ్జాక్ట్ దాన్ని ఆర్ట్ డైరెక్టర్ గారితో అక్కడ పెట్టించడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్నే చేసే ఆర్టిస్ట్ 3D ఆర్టిస్ట్కి చాలా క్లారిటీ ఉంటుంది. బీట్ ద సైజ్ ఆఫ్ ద ఫ్లైట్, బీట్ ద రిఫ్లెక్షన్స్ అండ్ ద షాడోస్ క్యాస్టెడ్ ఆన్ ద గ్రౌండ్, లేదు అంటే దాని మూమెంట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి దీని మూమెంట్కి సింక్ చేయాలంటే మేమేదో బ్లైండ్గా చేస్తే లేదా వాళ్ళు వచ్చిన మూమెంట్కో రన్ అవుతున్న మూమెంట్కో వాళ్ళకు ఓవర్లాప్ అవ్వకుండానో కాదు, అదేదో మనకి ప్రాక్టికల్గా అక్కడే తెలిసిపోతుంది. సో వాళ్ళు వింగ్కి ఎంత దూరంలో ఉన్నారు, ఫ్లైట్కి ఎంత దూరంలో ఉన్నారు, అక్కడే ఉండొచ్చా లేదా, యాక్ట్ ప్రకారం, పర్ఫార్మెన్స్ ప్రకారం, సినిమాటోగ్రఫీ ప్రకారం, స్క్రీన్ ప్లే ప్రకారం ఆ పాయింట్ నుండి నెక్స్ట్ కట్కి వచ్చేపాటికి వాళ్ళు ఏం ఓవర్లాప్లో ఉన్నారు, ఏ షాట్కి వచ్చేపాటికి టైమింగ్ ప్రకారం ఏ స్టెప్ మీదకి ఎక్కుతున్నారు, డోర్ ఎంత క్లోజ్ అవుతుందా లేదా, ఈ అన్నిటి ఆస్పెక్ట్స్ కోసం అది వాడడం. ఓకే యా. సో వెంకీ మామ చూసారా ఇక్కడ? అందులో విఎఫ్ఎక్స్ ఏముందో చెప్పండి, తర్వాత చూద్దాం. మంచులో ఫైట్ ఇంకా ఓకే ఫారెస్ట్ ఫైట్ ఇంకా టెంపుల్ ఇంకా నేను చెప్పాక అది నేను అనుకున్నానని అనుకోవద్దు, క్లారిటీగా ఎవరన్నా ఇంకా మేజర్ ఎలిమెంట్ ఒకటి ఉంది సినిమా మొత్తంలో ఎక్కువసేపు కనబడే ఎలిమెంట్, దాన్ని ఎవరు గుర్తుపట్టలేదా లేకపోతే డౌట్ రాలేదా? గట్టిగా మాట్లాడండి కొంచెం, నా వాయిస్ వినపడుతుంది కదా మీకు, మీరు మాట్లాడి నాకు వినపడాలి. విలేజా? ఎందుకు విలేజ్? గ్రీనరీ తీసుకురావడం కోసం. ఓకే ఇంకా రైస్ మిల్ రాదా వెంకటేష్ గారి సినిమాలో? ఓకే ఇంకా రెయిన్. ఓకే ఇంకా మేజర్ ఎలిమెంట్ చెప్పట్లేదు ఎవరు? హాస్టల్ ఏదేది హాస్టలా? ఓకే ఇంకా సినిమా మొత్తంలో మీకు ఇంకా అర్థమైంది ఇదేనా? ఏముంది ఇంటర్వెల్ సీన్లో? ఓకే బేసిక్లీ ఎప్పుడైనా సినిమా చూస్తున్నామంటే మీరు నార్మల్ ఆడియన్గా కంటే ఒక క్రియేటివ్ పర్సన్గా ఎక్కువ చూడటానికి అలవాటు చేసుకున్నప్పుడు మీకు కూడా చాలా లేయర్స్ కనపడతాయి. ఎంత స్విచ్ ప్యాన్లో వెళ్ళిపోయినా, ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయినా ఒక నేకెడ్ ఐకి, ఒక ఆడియన్కి, ఒక క్రియేటివ్ పర్సన్కి ఉండే డిఫరెన్స్ ఎంతవరకు ఉండాలంటే 24 FPSలో ఫ్రేమ్ వెళ్తున్నా, 60లో వెళ్తున్నా, 30లో వెళ్తున్నా మీరు పట్టుకోగలగాలి. అది పట్టుకోగలిగే కెపాసిటీ ఉన్నోడు ఖచ్చితంగా నెగ్గుతాడు. అది క్రియేటివ్ ఆస్పెక్ట్లో అది ఊహించడానికైనా అర్హుడవుతాడు, లేదు అంటే కనుక దాన్ని అచీవ్ చేయడానికైనా ఒక ఆలోచన పరుడవుతాడు. సో ఇప్పుడు సినిమా మొత్తంలో సర్జికల్ స్ట్రైక్ అనేది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, యూరీ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఓకే సో సినిమా మొత్తంలో ఇఫ్ సే ఒక్క హెలికాప్టర్ కూడా లేదని చెప్తే ఎంతమంది నమ్ముతారు? ఎనీవన్ అపోజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు నేను చెప్పానని అపోజ్ చేయట్లేదా? ఫ్రీగా మాట్లాడుతున్నట్టు అనిపించట్లే నాకు ఎవరు. ఇది ఓకే ఇక్కడ సినిమా చూసిన వాళ్ళ పాయింట్ ఆఫ్ కాంటెక్స్లో నేను అడుగుతున్న క్వశ్చన్కి ప్రాపర్గా ఆలోచించి చెప్పండి. అక్కడ ఆ హెలికాప్టర్స్ ఇప్పుడు అందులో ఫ్లైట్ పెట్టాను, ఇందులో నేను ఇది పెట్టానా పెట్టలేదా, పెట్టడానికి ఏమైనా ప్రాబ్లమా, లేకపోతే నాతో
నేను కనుక అది విఎఫ్ఎక్స్ చేస్తే అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుందా లేకపోతే ఫ్లైట్ బేర్ చేయడం ఎక్కువ ఉంటుందా ఆ చాపర్స్? ఏదేది వినపడట్లా? ఓకే, టైమింగ్ కాదు, టైంతో ప్రాబ్లం ఏం లేదు. ఏముంది, మాకు నైట్ టైం కావాలి. ఎర్లీ మార్నింగ్ సర్జికల్ స్ట్రైక్ ఆల్మోస్ట్ మిడ్ ఇన్ ద నైట్ చేస్తారు స్ట్రైక్. సో అది తెలవకుండా వేసేసి వచ్చేయాలి టార్గెట్. ఏముంది, నైట్ టైం కావాలంటే చాపర్లు ఇస్తారు, పెద్ద పోయిందేముంది. ఓకే, ఏం ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనిపిస్తుంది మీకు? ఓకే, ఇంకేం అనిపించలేదు ఎవరికి? ఏముంది, అలాంటిది ఏం లేదు కదా. నాకు ఎర్లీ మార్నింగ్ కావాలి, నాకు ఎన్ని చాపర్లు కావాలంటే అన్ని వచ్చి దిగుతాయి. షూటింగ్ అది ప్రాబ్లం కాదు. ఓకే, ఇంకా ఓకే, బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ చాలా ఉంటాయి. సో ప్రాక్టికల్గా ఏంటంటే మేము షూట్ చేసే టైమ్ ఆఫ్ ద డే అవి అంటే నేను చెప్పిన దానికి ప్రతి సినిమాకి అదే ఉండదు. అదే ఉంటే సేమ్ రిపీట్ చేయడానికి మన ఫీల్డ్లో ఏది, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక సినిమాకి సినిమాటోగ్రఫీ చేస్తారు, ఒక స్క్రిప్ట్ మీరు రాస్తారు, లేకపోతే ఒక ఫిలింలో విఎఫ్ఎక్స్ మీరు చేస్తారు. ఆ చేసినంత మాత్రాన ఇందులో వాడిన టూల్సే నెక్స్ట్ సినిమాకో లేకపోతే అదే సినిమాలో వివిధ షాట్లకో వాడాలని రూల్ లేదే. లేదా మీరు చేసినట్టుగానే ఎగ్జాక్ట్లీ పక్కన ఆర్టిస్టో మీ సీనియరో మీ జూనియరో సేమ్ పైప్ లైన్ వాడాలని రూల్ లేదే. మనకు అవుట్పుట్ ఇంపార్టెంట్, ఎలా చేసాం అనేది ఇంపార్టెంట్ కదా. ఒకళ్ళు షార్ట్కట్లో చూపించవచ్చు, ఒకళ్ళు చాలా లాంగ్ లెంతీ ప్రాసెస్లో చూపించవచ్చు. సో ఇప్పుడు అక్కడ ఉన్న పాయింట్ ఆఫ్ కాంటెక్స్ట్ ప్రకారం యూరీని మేము మిమిక్ చేయాలనుకున్నాం. మా రిఫరెన్స్ యూరీ, ఎగ్జాక్ట్ యూరిని దించాలనే ప్రిపేర్ అవుతాం. సో రిఫరెన్సెస్ మీరు ఎలా అయితే చాలా రిఫరెన్సెస్ ఇల్యూషన్స్ తీసుకుని మోటివేషన్ తీసుకుంటారో, సేమ్ ఎంత పెద్ద డైరెక్టర్ దగ్గర అయినా కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ టీం ఉంటుంది. వాళ్ళు వివిధ సినిమాల్లో నుంచి ఆ రాసుకున్న స్క్రిప్ట్కి ఐదర్ మ్యాచ్ అయ్యేవి కానీ అలా ఉంటే బాగుంటాయి అనేటువంటివి కానీ మోటివేట్ చేయడానికి, బీట్ టు సినిమాటోగ్రఫర్, ఆర్ట్ డైరెక్టర్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, ఎవరికైనా కానీ. సో ఆ టీమ్కి వీళ్ళు సపరేట్ రిఫరెన్స్ సెట్ ఆఫ్ రిఫరెన్సెస్ రిజంబ్లింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ సెనారియో పెడతారు. సో అలాగా ఆ చాపర్స్ని పెట్టాం. ఒక్క హెలికాప్టర్ కూడా లైవ్ కాదు సినిమాలో, ఒక్క హెలికాప్టర్ కూడా లైవ్ కాదు. కాశ్మీర్లో ప్రకాష్ రాజ్ గారు దిగేటప్పుడు ఒక హెలికాప్టర్ తెచ్చాం. ఆ తెచ్చిన హెలికాప్టర్ యొక్క ప్రాక్టికాలిటీస్ ఏంటంటే, ఫస్ట్ నా పాయింట్ ఆఫ్ కాంటెక్స్లో హెలికాప్టర్ అసలు కంప్లీట్ సీజీ. హెలికాప్టర్ సీజీ పెట్టడానికి నేను ప్రిపేర్ అయింది ఏంటంటే ఓమ్నీ వ్యాన్, ఒక క్రేన్ కావాలి నాకు. క్రేను ఓమ్నీ వ్యాన్ని రెండు టై చేసి చాపర్ డోర్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఓమ్నీ వ్యాన్ డోర్ని కనుక పుష్ చేసి పక్క దూసినట్టే ఉంటుంది కైండ్ ఆఫ్ కొన్ని చాపర్స్. సో దీన్ని రెండు టై చేసి క్రేన్తో, సో ల్యాండింగ్ టేక్ ఆఫ్ టైమింగ్ సెట్ చేసుకుని దాన్ని మిమిక్ చేద్దామని ప్లాన్ చేసాం. కానీ అది మేము చేయలే, లైవ్ తీసుకున్నాం చాపర్ని. ఎందుకు అంటే డిపెండ్స్, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నాం, చాపర్ తీసుకురావడం పెద్ద ఇష్యూ కాదు, అక్కడ ఎక్కడైనా ఇష్యూ కాదు, బట్ అక్కడ ఇంకా చాలా ఈజీగా దొరుకుతుంది టూరిజం ప్లేస్ కాబట్టి. సో చాపర్ని తీసుకొచ్చి ప్రాక్టికల్గా మేము ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుదాం అనే ఆలోచనలోనే ఉండిపోయారు వాళ్ళు, బీట్ డైరెక్టర్ నార్ ద డిఓపి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ టీమ్. ప్రొడ్యూసర్ కూడా బేర్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ప్రాక్టికల్లీ ఆ రోజు మాకున్న ఖర్చు గంటకు 5 లక్షలు చాపర్. సో ద మోర్ యూజ్ ఇట్ ద మోర్ ద బడ్జెట్ గోజ్ అయి. బట్ ప్రాక్టికల్లీ కావాల్సింది ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు అక్కడ ల్యాండ్ అవుతున్నారు, అదొక క్లిఫ్ ఎడ్జ్, అక్కడ ఆర్మీ వెయిట్ చేస్తున్నారు, వెంకటేష్ గారిని అరెస్ట్ చేశారు. సో ఏదో తరలిస్తుంటే జరుగుతున్న ఇష్యూ మధ్య జరుగుతున్న నేపథ్యం. ఫర్ సపోజ్ ఆయన అక్కడ దిగారు, అంతా అయిపోయింది, చాపర్ అదే ఉండాలి. అంత ఖర్చు పెట్టి తెచ్చాం కదా, గంటకు 5 లక్షలు పెట్టి. కానీ దాన్ని మళ్ళీ మార్చేసాం. ఎందుకు మార్చాం? అక్కడ మేము తెచ్చే చాపర్, అద్దెకి తెచ్చిన చాపర్ మిలిటరీ వాడిది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మిలిటరీ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చు. ఇందాక ఎవరో అన్నారు పర్మిషన్స్ అని చెప్పి. సో చాపర్ని మనం తెస్తాం, బాగానే ఉంటుంది, బట్ దాన్ని ఎంతసేపు వాడుకుంటాం ఏంటి అనే పరిధి ఒకటి ఉంటుంది. అది ప్రైవేట్ది అయితే మన కంట్రోల్లో ఉంటుంది, బట్ మిలిటరీది అయితే మనం ముందు నుండే చాలా రూల్స్, అప్లికేషన్స్, వాళ్ళ పర్మిషన్స్ గ్రాంట్ అవ్వాలి. తర్వాత అది వచ్చిన తర్వాత మళ్ళీ దానికి మించి మనం ఒక షార్ట్ ఎక్స్ట్రా తీసుకుంటామంటే కుదరదు. సో ఈ అన్నిటి లిమిటేషన్స్ నడుమ అది తెచ్చి పెట్టాం. బట్ అయ్యింది ఏంటంటే, అది వైట్ అండ్ ఆరెంజ్ రెడ్ కైండ్ ఆఫ్ సంథింగ్ కాంబినేషన్లో ఒక ప్రైవేట్ చాపర్ తెచ్చాం మిలిటరీ దొరక్క. కానీ అక్కడ కావాల్సింది ప్రకాష్ రాజ్ గారు, అక్కడ కమాండర్. సో ఆయన మిలిటరీ చాపర్లోనే రావాలి కదా. సో మళ్ళీ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే చాపర్ని మార్చాల్సిన సిచ్యువేషన్. అంటే ఆల్రెడీ గంటకైన 5 లక్షలు, దాని తర్వాత అయ్యేటువంటి విఎఫ్ఎక్స్ ఖర్చు రెండూ పోల్చుకుని చూస్తే 20% రేషియోలో కంప్లీట్ చాపరే పెడతాను నేను.
5 లక్షల రూపాయల్లో సినిమా మొత్తం చాపర్లు వచ్చేస్తాయి. అంటే ఒక గంటకి అయ్యే ప్రాక్టికల్ లైవ్ చాపర్కి అయ్యే ఖర్చు ప్రొడ్యూసర్ భరించేదానికి ప్రాక్టికల్గా చూసుకున్న ఆస్పెక్ట్స్ పక్కన పెడితే ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే షార్ట్ బై షార్ట్ ఆ ఎగ్జిక్యూషన్ ఈజీ అవుతుంది. సో సినిమాలో ఉన్న ఆల్ చాపర్స్ కంప్లీట్ CG. ఓకే, బట్ ఆ బ్రేక్ డౌన్ ఉండకపోవచ్చు, తర్వాత మీకు చూస్తారు పునీత్. బట్ నార్మల్ వేరే బ్రేక్ డౌన్ ఉంది కదా, అది పెట్టండి చూద్దాం. సో అజ్ఞాతవాసి టైంకి బ్లెండర్ లేదు, అంటే అంత మనుగడలో లేదు. మేబీ డెవలపింగ్ స్టేజ్లో ఉండొచ్చు, అప్పుడు అంత ట్రెండ్లో కూడా లేదు, దాన్ని యూజ్ చేయలేదు. సో 3D Max, మాయా రెండు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. 3D ఆస్పెక్ట్లో ఏది చేయాలనుకున్నా కూడా మాయా అండ్ 3D Maxని బేస్ చేసే చేస్తారు. సమ్ టైమ్ సినిమా 4D, మోడో, బ్లెండర్, ఇప్పుడున్న స్టేజ్లో బ్లెండర్. సో ఫ్రీవేర్ అవుతుంది కాబట్టి బ్లెండర్ బాగా ట్రెండ్ అవుతుంది. సో మాయా కానీ 3D Max కానీ ఏంటంటే ఆటోడెస్క్ నుంచి సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రీవేర్ని యూజ్ చేసుకుని చాలా భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు డెవలప్ చేశారు. RRR అయితే మ్యాక్సిమం 30 to 40% ఆల్ ద 3D వర్క్ హెస్ బిన్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ బ్లెండర్. సో దానికి ఫ్రీ అనమాట, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది మీరైనా వాడవచ్చు, అది స్టూడెంట్ అయినా లేకపోతే ఒక కంపెనీ అయినా ఏదైనా. మేబీ కొంచెం ప్రీమియం సర్వీస్కి కొన్ని కొనుక్కోవాల్సినవి ఉంటాయి, బట్ అవి కాకుండా మ్యాక్సిమం ఆఫ్ ద థింగ్ వర్క్ అవుతుంది. బట్ మాయా యూజ్ చేసాం అది. యా, ఇప్పుడు కాశ్మీర్ వరకు వెళ్ళాం, అక్కడ కొండ మీద మంచి ఎందుకు పెట్టాం అని క్వశ్చన్ అనిపించలేదు ఎవరికి? ఏది ఉన్న లైటింగ్ అని కాదు, మేము ఎంచుకున్న జాగ్రఫీలో మాకు ఇంకా క్రియేటివ్గా ఫ్రేమ్ ఫిల్ అవ్వాలన్నా, ఫ్రేమ్ బ్యూటీ కోసం DOP గారు అడిగిన, లేకపోతే డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ కాంటెక్స్లో అది ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అనిపించినప్పుడు మనకున్న స్నో కాకుండా మేము ఇంకా అడిషనల్ స్నో పెట్టడం జరిగింది. ఓకే, సో ఆ హౌస్ ఎందుకు పెట్టామని, హౌస్ చూసారా? సో హౌస్ ఎందుకు, హౌస్ కూడా వెళ్ళి చేయొచ్చు కదా. ఏదేది ఓకే కాదు, యాక్చువల్లీ ఏంటంటే వెంకటేష్ గారి వాళ్ళ హౌస్ ఒక జమీందారు హౌస్ అది. సో లొకేషన్ ప్రకారం ప్రాక్టికల్గా ఆల్రెడీ రాజమండ్రిలో చూడటం జరిగింది ఒక లొకేషన్. అక్కడికి వెళ్ళి అదొక కంప్లీట్ ఊరు మధ్యలో ఉన్నటువంటి ఒక పెద్ద కోట. ఇప్పుడు ఎలా అయితే మీరు చూసారో సేమ్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్, ఒక పాతకాలం స్ట్రక్చర్ ఉంది. ఊరు మధ్యలో ఉంది కాబట్టి ఆ వీధులు వీటిల్లో నుండి వాళ్ళు ఏదో డ్రామాటిక్గా మాంటేజ్ షాట్స్లో బైక్ ట్రావెల్ చేస్తూ మామ అల్లుళ్ళు ఆ ఇంట్లోకి వచ్చారు అనేటువంటిది కాంటెక్స్ట్. సో ఈ కాంటెక్స్ట్లో చూస్తే అక్కడికి వెళ్ళి షూట్ చేయడానికి ప్రాక్టికల్ రీజన్స్ రెండు. బడ్జెట్ ఒకటి, 2 ఆడియన్స్ జనాలు. సో 2 హీరోలు ఉంటారు, నాజర్ గారు ఉంటారు, గీతా గారు ఉంటారు. సో వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి అంత అకామిడేషన్ ఇచ్చి మళ్ళీ అదంతా షూట్ చేయడానికి ఒక 1 day 2 day టైం బట్టి ఆ సెనారియో మొత్తం అవ్వడానికి మళ్ళీ క్లైమాటిక్ కండిషన్స్. సో కైండ్ ఆఫ్ బడ్జెట్ ఒకటే కాదు, ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి చేసేది ఇక్కడ కూడా చేయొచ్చు అని సురేష్ బాబు గారి పాయింట్. చేయొచ్చు అంటే అది సురేష్ బాబు గారి స్టూడియోనే, అది నానక్రామ్గూడలో రామనాయుడు స్టూడియోలో ఒక వైట్ హౌస్ ఉంటుంది. అదే హౌస్ మీకు దూకుడులో కనపడుతుంది, ఇంకా చాలా పెద్ద సినిమాలు అన్నింటిలో ఒకటే హౌస్ కనపడుతుంది, దాన్ని రీమోడిఫై చేస్తారు. సో అక్కడ ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్ని దాని మీద మళ్ళీ ఓవర్లాప్ చేసి యాంబియన్స్ని క్రియేట్ చేసి ఆ విలేజ్లోనే జరుగుతున్నట్టు ఆ వీధి చూపించాలి కాబట్టి వాళ్ళు వీధిలో నుండి ఇంట్లోకి వెళ్తున్నారు, అది ఒక గ్రామంలో ఉన్నటువంటిది అనే యాంబియన్స్ క్రియేట్ చేయాలంటే దానికి సపరేట్గా మళ్ళీ రామోజీ ఫిల్మ్ సిటీలో సీతమ్మవాకిలో సినిమాల చెట్టు షూట్ చేసిన ఏరియా ఉంటుంది, MCT అని చెప్పి. సో మేజర్లీ ఎక్కువగా అందరికీ ఆ సినిమాకే తెలుస్తుంది ఆ ఏరియా. సో ఆ ఏరియాకి సంబంధించిన ప్లేట్స్ అన్నీ తీసుకొచ్చి ఫోటోషాప్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యాప్ క్రియేట్ చేసుకుని దాని తర్వాత ఫోర్గ్రౌండ్లో ఉన్న స్ట్రక్చర్ని మనం జనరేట్ చేసి లైవ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసి గ్రీనరీని మళ్ళీ దానికి ప్రొజెక్ట్ చేసి చేసింది అది. ఓకే, ఇంకా ట్రాక్టర్ ఎక్కడ పెట్టాను? లేదు, ట్రాక్టర్ పెట్టలే, అదే చెప్పాను నేను. లైవ్లోనే ట్రాక్టర్ ఉంది. మేము రామనాయుడులో షూట్ చేశానని చెప్తున్న స్టూడియోలో BMW కార్ ఉంది ఆ కాంపౌండ్ లోపల. అంటే అన్నెసెసరీగా ఎందుకు పెట్టడం? ఇప్పుడు VFX ఉంది కదా అని చెప్పి ఏముంది ఇది VFXలో చేసుకుందాం. ఇప్పుడు మామూలుగా వాడుక భాషలో ఎక్కువగా కనపడేది వినపడేది ఏంటంటే సెట్లో ఫిక్స్ ఇట్ ఇన్ ద పోస్ట్ అంటారు, ఒక పదం ఉంటుంది. ఓకే, పోస్ట్లో ఫిక్స్ చేసుకుందాంలే, ఏమన్నా VFXలో అయిపోద్దిలే, CGలో అయిపోద్ది
అంటే ఇది తెలిసేవాడికి తెలియనోడికి మధ్య ఉన్నోడు మాట్లాడే మాట అది. దానికి కష్టం అన్నా తెలియాలి ఫస్ట్, లేదా దాన్ని ఎవడన్నా చేయలేకపోతే కూర్చుని చేయగలిగే అన్న దమ్మన్న ఉండాలి. ఆ రెండూ లేనోడు మాట్లాడే మాట అనమాట ఫిక్స్ ఇట్ ఇన్ ద పోస్ట్. సో యూజువల్గా వినపడే జనరలైజ్డ్ పదం అది. అది ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ప్రొడ్యూసర్కి బర్డెన్ ఎంత అవుతుంది ఏంటి అని కూడా ఆలోచించరు. అది ఉండాల్సింది ఫస్ట్ సినిమాటోగ్రాఫర్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, మిగిలిన వాళ్ళకన్నా మేజర్లీ ఉండాల్సిందే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే ఒక డైరెక్టర్గా ఆయన ఆల్రెడీ ఒక మెట్టు పైన ఉన్నాడు. ఈజ్ అ కెప్టెన్ ఆఫ్ ద హోల్ టీమ్. ఆయన కాంటెక్స్లో ఆయన కథ, దాని సవరణ, దానికి కావాల్సిన మార్పులు చేర్పులు, దానికి కావాల్సిన ఎన్హాన్స్మెంట్స్ పాయింట్ ఆఫ్ కాంటెక్స్లో ఉంటారు. బట్ వేరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కొత్త ట్రెండ్ని తెలుసుకుని ఆయన్ని ముందుకు నడపడానికి బలం అవ్వాలి, బలహీనం అవ్వకూడదు. సో వాళ్ళు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే అక్కడ విఎఫ్ఎక్స్ అని కమిట్ అవుతాం మనం ఆన్ సెట్లో, అది ఎంతవరకు ప్రాక్టికలీ పాసిబుల్, ఎంత బర్డన్ అవుతుంది. టైమ్, బడ్జెట్ రెండు మ్యాటర్ ఇక్కడ విఎఫ్ఎక్స్ అన్నప్పుడు. నేను టైం ఇస్తాను, 1 year ఇస్తాను, నాకు అవతార్ కావాలంటే రాదు. 1 year కాదు, 10 ఏళ్ళు ఇచ్చినా రాదు. సో ఆ 10 ఏళ్ళకి సరిపడిన డబ్బు అన్న ఇవ్వాలి, దాంతోపాటు టైం అన్న ఇవ్వాలి. రెండూ చెరు సమానంగా బ్యాలెన్స్ అవుతాయి ఇక్కడ. ఈ రెండూ ఇచ్చి పని చేసేవాడికి పని రాకపోతే అది పొరపాటున రాదు. సో ఎండ్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఏంటంటే, ఇందులో వాడిన సాఫ్ట్వేర్స్ అన్నీ యూజువల్గా అన్నిటికీ ఫోటోషాప్ ఉంటుంది. ఫోటోషాప్ లేనిదే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ నడవదు. 90% ఆఫ్ ద వర్క్స్ రిలై అపాన్ ఫోటోషాప్. అది చాలా చిన్న సాఫ్ట్వేర్ లాగా ఉంటుంది. ఊరికిన ఒక 10,000 రూపాయలు పెడితే 1 year లైసెన్స్ వచ్చేస్తుంది, లేకపోతే 1000 రూపాయలు పెడితే కూడా పర్ మంత్ వస్తుంది. బట్ కాంటెక్స్ట్ ఏంటంటే, ఫోటో స్టూడియోలో వాడేది అదే సాఫ్ట్వేర్. ఐఎల్ఎం అని చెప్పి ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ అని మ్యాండలోరియన్ ఏదైతే అసలు ఒక ట్రెండ్ సెట్ చేసిందో, వర్చువల్ ప్రొడక్షన్కి నాంది పలికిందో, వాళ్ళు వాడేది అదే. డ్యూన్ అని ఆస్కార్ అవార్డు విన్ అయిన ఫిలింకి వాడింది అదే. సో మొదలు పెట్టేది ఒక ఫౌండేషన్ అంటూ ఉంటుంది, ఒక పైప్ లైన్కి, ఓవరాల్ మేకింగ్ ఆఫ్ ద ఫిలిం పైప్ లైన్కి. అది ఫోటోషాప్. సో అక్కడ నుండి ఆస్పెక్ట్ స్టార్ట్ అవుతుంది. కాన్సెప్ట్స్ కానీ, మ్యాట్ పెయిన్స్ కానీ, డిఎంపీస్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, డిజిటల్ మ్యాట్ పెయిన్స్ ఏదైనా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది ఇంకేదన్నా. ఇప్పుడు ఈ టెక్నికాలిటీస్ గురించి డైరెక్షన్ టీమ్కి ఎంత డీప్ నాలెడ్జ్ ఉండాలి సార్? ఇప్పుడు త్రివిక్రమ్ గారు కానీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఈ అవుట్పుట్ కావాలని చెప్తారా, లేకపోతే ఎంత మేరకు వెళ్తారు? హౌ ఫార్ దే గో ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద టెక్నికాలిటీస్? అంటే కథ చెప్తారండి. ఫస్ట్ కథ చెప్తారు, ఆ సీన్ చెప్తారు, స్పెసిఫిక్గా సీన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్తారు. అంతేగాని దాన్ని ఎలా చేయాలి ఏంటి అంటే, ఇంకా ఆ టాప్ నాచ్ డైరెక్టర్స్లో ఉన్నప్పుడు, బీట్ రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, లేకపోతే కొరటాల్ గారు, ఎవరైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎ డైరెక్టర్, అంటే ఉన్న డైరెక్టర్స్, రేపు కాబోయే డైరెక్టర్స్, మీలో ఉన్న డైరెక్టర్స్ అయినా కూడా చెప్తున్నా, ఇట్స్ నాట్ సో నెసెసరీ దట్ యూ షుడ్ లెర్న్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే అంత గట్టిగా కఠినంగా కూర్చుని ఇది రాకపోతే మనం బలహీనమేమో అని మీరు అపోహపడాల్సింది ఏం లేదు. కాకపోతే బేసిక్ నాలెడ్జ్ అంటూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా చెప్పాను, తెలుగు సినిమాలోనే నాకు తెలిసి అంత వైట్ మ్యాట్ యూజ్ చేసిన ఫిల్మ్ అంటూ లేదు. వైట్ మ్యాట్ అనేది అసలు ఎక్కడ వాళ్ళ ఏ సినిమాలోనే, ఏ సినిమా మేకింగ్ అయినా తీసుకోండి, ఎన్ని విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్స్ అయినా తీయండి. అజ్ఞాతవాసి ఈజ్ అ ఫస్ట్ ఫిలిం దట్ వీ యూజ్డ్ వైట్ కంప్లీట్గా. సో సినిమా రిజల్ట్ వల్ల వెనకబడిపోయినటువంటి కొన్ని విషయాలు బయటికి రాలేదు కానీ, బట్ దట్ అసైడ్ ఒక అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ దేన్ని ఆపలేదు. అది సో అలా. ఇంకా విఎఫ్ఎక్స్ అనేది ఈ రోజుల్లో భూమి అయిపోయింది, అంటే ఒక్కొక్కరు అంత లేదు. సో అంతకుముందు గుడి ఎఫెక్ట్ ఇవన్నీ ఆర్ట్ డైరెక్షన్ అని చేస్తున్నారు. సో ఇప్పుడు విఎఫ్ఎక్స్ వచ్చి ఆర్ట్ డైరెక్షన్ దాన్ని డామినేట్ చేస్తుందని అంటే దాని మీద మీరు ఎవరిని డామినేట్ చేయలేరండి ఇక్కడ ఇండస్ట్రీలో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ 2 ఏంటంటే, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళలో ఒక భాగమే విఎఫ్ఎక్స్లో ఒక భాగమే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ప్రొడక్షన్ డిజైనర్ అని ఒక కొత్త టర్మ్ వచ్చింది ఇప్పుడు. సో ప్రొడక్షన్ డిజైనర్ యూనివర్సల్గా, అంటే నాకు తెలిసిన అనుభవం ప్రకారం ఉన్న ఆస్పెక్ట్కి మీనింగ్ ఏంటంటే, హోల్ ప్రొడక్షన్ మేకింగ్కి అతను ఇన్ఛార్జ్గా ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆర్ట్ ఒకటే కాదు, మేకప్ వాళ్ళు ఆర్ట్ కిందకే వస్తారు, విఎఫ్ఎక్స్ వాళ్ళు ఆర్ట్ కిందకి వస్తారు. ఏ విధమైనటువంటి సెట్ ఫ్రేమ్లో కనపడాల్సిన బ్యూటీ, ఏ క్రాఫ్ట్ ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు. సో దాన్ని ఇది డామినేట్ చేయడం కానీ, ఇది దాన్ని డామినేట్ చేయడం కానీ ఏం లేదు. అదొక దాన్ని ఏమంటాం, మీరు చెప్పినట్టు బయట చాలామందికి ఉన్న డౌట్ అది. వీళ్ళు వచ్చేయంగానే సెట్ బిల్డ్ చేయాల్సిన లిమిటేషన్స్ తీసేసి సీజీలో చేసుకుందాం అంటున్నారు అని. బట్ ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ చూస్తారు మేకింగ్ చూసేటప్పుడు. ఎప్పుడైనా బడ్జెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, టైం అనేది చాలా ఇంపార్టెంట్. లైవ్లో మనం కనుక ఒక సెట్ బిల్డ్ చేస్తున్నాము అంటే, దానికి మీరు సెట్ చేయడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత టైం పడుతుందని కొలమానం చూస్తాం.
నిడిది. అలానే మనకున్న డేట్స్ ఏంటి, మన షెడ్యూల్ ఏంటి, అక్కడ ఎంతవరకు మనం షూట్ చేస్తున్నాం, ఆ చేసేటువంటి ఒక సీన్కో ఎపిసోడ్కో అంత రిక్వైర్మెంట్ ఉందా, ప్రాక్టికల్గా డైరెక్ట్గా పెట్టి ఒక సెట్ని బిల్డ్ చేసి అంత టైం ఇచ్చి అంత కేటాయించిన తర్వాత దాన్ని ఎంతవరకు మనం యూటిలైజ్ చేస్తాం. సో నా పాయింట్ ఆఫ్ కాంటెక్స్లో ఆర్ట్ని నేను తక్కువ చేయట్లేదు కానీ, బట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసే సెట్ 50% వేసుకుంటూ, గ్రౌండ్ ఇంటరాక్షన్ వేసుకుంటూ, దాని నుండి ఎలివేషన్ ఇవ్వడానికి కానీ, లేదు ఒక భారీ స్ట్రక్చర్ ఉంటే దాని స్కెలిటన్ని తీసుకుని ఆర్ట్ డిపార్ట్మెంట్ నుండి తర్వాత మనం దాన్ని కంప్లీట్ 3Dలో ప్రపోర్షనేట్గా, నేను ఎలా అయితే ఫ్లైట్ కోసం ఒక స్కెలిటన్ తీసుకుని దాని ఆస్పెక్ట్ రేషియోస్, దాని స్కేలింగ్ అవన్నీ తెలియాలనుకున్నాను పొజిషన్. సో అలా తీసుకుని చేయడం చాలా ఈజీ అవుతుంది. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ప్రొడ్యూసర్కి డబ్బు తగ్గుద్ది. 2, టైము. ఈ 2 చాలా ఇంపార్టెంట్ కదా. సో వన్స్ డబ్బు ఖర్చు పెట్టాం, 1 కోటి రూపాయలు పెట్టి ఫిల్మ్ సెట్ వేసామని చెప్తాం, సాంగ్స్కి వాటికి వీటికి, అవి తప్పదు. అది గ్లిటరీ గ్లామర్ కోసం ఖచ్చితంగా కావాలి. అది ఒకరో ఇద్దరు ఉండే డ్రామా కాదు. మినిమం ఒక 200 మంది డాన్సర్స్ ఉంటారు. ఇప్పుడు లియో చూస్తే మీరు వెనకమాల 600 మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉంటారు. వాళ్ళేం సీజీ కాదు, లైవ్. 600 మందికి రోటోలు వేసుకుంటూ కూర్చుని పని చేయలేమో మనం అంటే ఖచ్చితంగా యూఎస్ ఫిలిమ్స్ ఏదైనా కానీ, హాలీవుడ్ ఫిలిమ్స్ ఏదైనా కానీ చాలా రోటో వర్క్ ఉంటుంది మీకు, బ్రేక్ డౌన్. అది ఎలాంటి టఫ్ సీన్ ఉన్నా కానీ చేయొచ్చు. కాకపోతే అంత బడ్జెట్ ఇక్కడ అవసరమా అనేది కాంటెక్స్ట్ వస్తుంది. వాళ్ళది వరల్డ్ వైడ్ మార్కెట్, మనది ఒక రీజనల్ మార్కెట్. ఇప్పుడిప్పుడే లేటర్ కరోనానే మనం ఒక పాన్ ఇండియా అనే పదం వాడుతున్నాం. సో విచ్ ఇస్ నాట్ పాన్ ఇండియా. ఇంకొక 1 ఇయర్లో ఇండియన్ ఫిల్మ్ అయిపోతుంది అది. సో చెప్పుకుంటూ వస్తున్నాం మనం తరచు, బట్ అది ఇండియన్ ఫిల్మ్ అవుతుంది. సో దట్స్ వాట్. అలా ఇంకా బడ్జెట్ పెరుగుతుంది తగ్గుతుంది. కానీ ఇప్పుడు మనం లైక్ రంగస్థలం తీసుకున్నాం అనుకోండి, అలా చిన్న దానికి కూడా సీజీ వాడతారు. ఇప్పుడు అక్కడ ఒక మన క్యారెక్టర్ని చంపేసేటప్పుడు చెంబుతో కొడతాడు, దానికి బ్లడ్ అనేది నార్మల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్లో ప్రొవైడ్ చేస్తారు, కానీ దానికి కూడా మనం సీజీ చేస్తున్నాం. ఆ చిన్న కూడా సీజీ చేసాను. ఏది మీ పాయింట్ ఆఫ్ కాంటెక్స్లో అక్కడ ఏది సీజీ ఉంది? బ్లడ్. ఓకే. సో ఇప్పుడు బేసికలీ బ్లడ్ మ్యాక్సిమం విఎఫ్ఎక్స్ వాడతారు. ఎందుకు వాడతారు అంటే టైమింగ్ కోసం వాడతారు. అర్థమవుతుందా? సో అలానే మీ పాయింట్ ఆఫ్ దాంట్లో అండర్లైన్ చేస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు? బ్లడ్. మేకప్ వాళ్ళు ఇస్తారు. సో మేకప్ వాళ్ళు ఆ బ్లడ్ని అప్లై చేసి ఆ సెటప్ అంతా రావాలి అంటే, ఆ ప్రాస్థెటిక్ ఫీల్, ఆ స్కిన్ టెక్స్చర్, ఆ బ్లెండ్ అవ్వాలి, అక్కడ నిజంగానే ఒక వూండ్ ఉంది అనే ఫీల్ రావాలి అంటే దానికి కావాల్సింది మేకప్ వాళ్ళు డిజైన్ చేసినంత మాత్రం వచ్చేది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను వచ్చి ఒక యాక్టర్ని కొట్టాలి, అది కత్తో చెంబో లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఎలిమెంట్, ఒక ప్రాప్ని బట్టి నేను ఇంటరాక్ట్ చేయాలి. ఇంటరాక్ట్ అవ్వకముందు మీ నుదుటి మీద దెబ్బ ఉంటుందా? ఉండదు. సో ఇంటరాక్ట్ అయిన తర్వాత దెబ్బ ఉంటుంది. ఇంటరాక్ట్ అయిన తర్వాత కావాలని ఎలా అయితే అనుకుంటున్నారో డైరెక్టర్ గారు కానీ, కెమెరామెన్ గారు కానీ, ఆ కథకి కావాల్సిన డిమాండ్ ప్రకారం కానీ, ఆ వూండ్ బ్లీడ్ అవటం కానీ, లేకపోతే అక్కడ ఒక పగలటం కానీ, ఏదో ఫ్లెష్ కనపడటం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా చేస్తాం? మనం చేయలేం. ఇప్పుడు స్పిల్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే అజ్ఞాతవాసిలో కళ్యాణ్ గారు కొట్టినప్పుడు చీక్ మీద ఆది పక్క తిరిగారు, బట్ ఆది గారు తిరిగినప్పుడు నోట్లో నుండి ఒక బ్లడ్ స్పిల్ అయింది. ఆ స్పిల్ని మేము ఫోకస్ చేయాలి కదా, ఆ టైమింగ్ రావాలి కదా. సో యాక్టర్స్ని పెట్టుకుని మనం వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం మీరు ఎన్ని టేక్స్ అయినా తీసుకోండి, బట్ వేరేజ్ ఇలాంటి మన కంట్రోల్లో ఉండనటువంటి ఒక టైం బీయింగ్ని కన్జ్యూమ్ చేసే వాటి కోసం ఎంతవరకు అని వెళ్తాం మనం? ఎన్ని లిమిటేషన్స్ వెళ్తాం? మేబీ ఆ టేక్లో బాగా రాకపోవచ్చు, బిఫోర్ టేక్లో వచ్చి ఉండొచ్చు. ఏ టేక్ని తీసుకుంటాం? అప్పుడు కూడా మళ్ళీ ఏం చేయాలి? అందులో ఉన్న పర్ఫార్మెన్స్ని తెచ్చి దాన్ని రోటో చేసి దాన్ని తెచ్చి మళ్ళీ ఈ బాగున్నటువంటి కెమెరా మూమెంట్లో మళ్ళీ దీన్ని పెట్టాలి. ఆల్రెడీ ఈ ప్లేట్లో ఉన్నటువంటి క్యారెక్టర్ని అరైజ్ చేయాలి. టైం టేకింగ్ కదా ప్రాక్టికల్లీ. యా, ఇప్పుడు అక్కడ అవే ప్రాక్టికాలిటీస్ ఉంటాయి, దాని మించి ఏం లేదు. ఆల్రెడీ మేకప్లో నా కాంటెక్స్లో నేను చేసేది ఏంటంటే, యూజువల్గా ఫర్ సపోజ్ ఒక పర్సన్ని ఇంకో పర్సన్ గన్ ఫైర్ చేస్తున్నారు, బ్లడ్ స్పిల్ అవుతుంది. స్పిల్ విఎఫ్ఎక్స్, చిన్న స్ప్లాటర్ ఒకటి విఎఫ్ఎక్స్, ఐదర్ స్టాక్ లేదా క్రియేషన్ సిమ్యులేట్ చేస్తాం. బట్ వేరేజ్ ఆ షర్ట్ మీద ఆ మచ్చ ఉంటుంది కదా బ్లడ్ పడినప్పుడు, అది కూడా విఎఫ్ఎక్స్ పెట్టారు చాలా సినిమాల్లో. ఇప్పుడు కూడా అలాగే చాలా పాత పద్ధతిలో వెళ్తారనమాట. ఏముంది, నాకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేస్తారు విఎఫ్ఎక్స్ వాళ్ళు అనుకుంటారు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టలేరు విఎఫ్ఎక్స్లో. అది తెలియదు అనమాట, తెలియని వాళ్ళు మాట్లాడతారు అవి. సో బేసిక్లీ మీకు ఏ పాయింట్ ఆఫ్ కాంటెక్స్లో కావాలనుకుంటున్నారో అక్కడే స్పెసిఫిక్గా ఆ స్పాట్ ఉండాలి, ఆ ఫ్యాబ్రిక్ మీద ఉండాలి అన్నప్పుడు, అంటే అంత రిస్క్ తీసుకోకూడదు. బట్ 2 ways ఉంటాయి. సో పాయింట్ నెంబర్ 1 వచ్చి అక్కడ ఒక ట్రాక్ పాయింట్ పెట్టుకోవాలి.
ఒక పెద్ద ప్లస్ మార్క్ పెట్టేయటం అనేది ట్రాక్ పాయింట్ కాదు. ఒక చిన్న 1/1 ఇంచ్ మార్క్ పెట్టినా లేకపోతే ఒక బొట్టు బిల్ల పెట్టినా కూడా అదొక ట్రాక్ మార్కే. మనకు కావాల్సింది ఏంటంటే దాని మూమెంట్ క్యాప్ కావాల్సి వస్తుంది మనకి. సో ఆ మూమెంట్ మనం తీసుకోవడం కోసం యూటిలైజ్ చేసే ఆ ట్రాక్ పాయింట్ని ట్రాక్ చేసి మనం క్రియేట్ చేసే ఒక ఫోటోషాప్లో క్రియేట్ చేసే ఒక బ్లడ్ స్ప్లాటర్నో బ్లడ్ మార్క్నో దానికి మనం మెర్జ్ చేస్తాం. సో ఆ మూమెంట్ని ట్రాక్ అయ్యి అక్కడ ఉంటుంది. బట్ ఎంతవరకు బ్లెండ్ అవుతుంది? అదేం ఫ్లాట్ సర్ఫేస్ కాదు కదా, గోడ కాదు కదా, అది ఒక ఫ్లెష్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు కూర్చుంటే ఫోల్డ్స్ పడినట్టు పడతాయి. ఆ పర్ఫార్మెన్స్కి తగినట్టుగా వాళ్ళు మూమెంట్లో ఉన్నప్పుడు ఆ ఉన్న మూమెంట్కి తగినట్టుగా ఫ్యాబ్రిక్ మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయినప్పుడు ఆ ఫ్యాబ్రిక్కే అతికుంటుందా? ఒరిజినల్గా ఒక బుల్లెట్ తగిలితే బ్లడ్ స్పిల్ అయినప్పుడు దానికే అతికుంటుందా లేకపోతే పైన కదులుతూ ఉంటుందా? పైన కదలకూడదు కదా, దానికే ఉండాలి కదా. దెబ్బ తగిలింది, బ్లడ్ ఉంది మీ షర్ట్ మీద, మీ ఫోల్డ్స్కి తగినట్టుగా ఆ బ్లడ్ అక్కడ ఉంటుంది షర్ట్ మీద. ఆ న్యాచురల్ ఫీల్ మీకు చాలా సినిమాల్లో ఉండదు. ఓకే, మీరు చూస్తే నార్మల్ కాంటెక్స్లో చెప్తే బిజినెస్ మ్యాన్ సినిమాలో ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారి క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారిని చంపేసేటప్పుడు ఆ క్యారెక్టర్ కిల్ అయ్యే పాయింట్లో మీకు చూస్తే ఆ బ్లడ్ స్ప్లాటర్లన్నీ పెట్టారు. అప్పుడు నేను అప్పుడు స్టూడెంట్ పిక్స్లైడ్లో నేను అప్పుడు మీకులాగా అనుకునేవాడిని, ఎందుకు పెడుతున్నారు వీళ్ళు బ్లడ్, ఆల్రెడీ పెట్టవచ్చు కదా అని చెప్పి. సో అప్పుడు వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోతే పరిస్థితి బాగోగా లేకపోతే ఆయన ఒప్పుకోకో చాలా ఉంటాయి. మేబీ యాక్టర్ ఒప్పుకోపోవచ్చు, అంటే ఆయన స్కిన్కి టచ్ అవుతుందని చెప్పి స్కిన్కి ఎలర్జీ ఏమైనా ఉండొచ్చు, అలాంటి రిక్వెస్ట్లు ఉండొచ్చు. అది కానప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ అంటే 100% మీరు యాస్పైరింగ్ పీపుల్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు రిక్వెస్ట్ చేసుకుని అక్కడ బ్లడ్ పెట్టేయటం అనేది రైట్ పాయింట్. ఎందుకు? ఆ లెంత్ ఏదైతే ఉంటుందో స్పెసిఫిక్గా పర్ఫార్మెన్స్ యాక్ట్ దానికి బిఫోర్ 2-3 ఫ్రేమ్స్ గన్ ఏం చేసి కాల్చి ఆ కాల్చిన తర్వాత ఇంకా అక్కడ బ్లడ్ ఉంటుంది. ఎందుకు? అది వేస్ట్ కదా. విఎఫ్ఎక్స్ని అవసరానికి వాడాలి, అనవసరానికి వాడకూడదు. అప్పుడే బడ్జెట్ పెరుగుతుంది అండ్ ప్రాక్టికల్గా సింక్ అవ్వదు, కరెక్ట్గా ఉండదు మీకు. ఇప్పుడు అక్కడ బ్లడ్ పెట్టేసాను, నేను షూట్ చేసేస్తాను, నేను టోటల్గా అసలు అంటే కాల్చక ముందు కూడా బ్లడ్ ఉంటుంది నేను షూట్ చేసే సీక్వెన్సెస్లో. ఎందుకు? ఆ బిఫోరే అక్కడ బ్లడ్ ఉంటుంది. వాళ్ళు బిఫోర్ టేక్ చేయొచ్చు, లేటర్ టేక్ చేయొచ్చు, ఎలా చేసినా కూడా నాకు పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఓవరాల్ సీక్వెన్స్కి నేను బ్లడ్ పెట్టుకుని రోటోలు వేసుకుని ఓవర్లాప్ వేసుకుని టచ్అప్లు చేసుకునే కన్నా ఆల్రెడీ బ్లడ్ పెట్టేయడం వల్ల ఏదైతే ఆ బిఫోర్ గన్ ఫైర్ ఉంటుందో వాటి వరకే అరైజ్ చేస్తాను నేను. అది ఫోటోషాప్ వర్క్. క్లీనప్ ప్రస్తుతం జరుగుతుంది ఫోటోషాప్లో. ఇంతకుముందు కంబషన్లు లేకపోతే ఇంకొకటి చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు సీక్వెన్షియల్ పెయింట్ జరుగుతుంది, పెయింట్ అంటాం మనం క్లీనప్ని. సో అది ఫోటోషాప్లో సీక్వెన్షియల్గా చేస్తున్నారు. సో దట్స్ ద ట్రెండ్. సో అది ఈజీ అవుతుంది అదనమాట. సో క్లీనప్కి మహా అయితే ఎంత అవుతుంది? గట్టిగా తీసి గన్ కాల్స్తాడు, మ్యాక్సిమం 20 ఫ్రేమ్స్ 25 ఫ్రేమ్స్ డ్రామా. దానికి ముందు ఒక 4-5 నిమిషాలు అయితే ఉండదు కదా. సో అది తెలుసుకుని కరెక్ట్గా గన్ ఫైర్కి బిఫోర్ డ్రామా అది పెట్టడం వల్ల ఏంటంటే బిఫోర్ ఫైర్ అరైజ్ చేస్తాం మనం, ఆఫ్టర్ ఫైర్ డైరెక్ట్ రివీల్ చేస్తాం మనం స్ప్లాటర్తో. చచ్చినట్టు అది అక్కడ ఉంటుంది షర్ట్ మీద. సో వాడు కింద పడినా లేకపోతే హీరో వెళ్ళి వాడి కాలర్ పట్టుకున్నప్పుడు అక్కడే బ్లడ్ స్ప్లాటర్ ఉంటే ఆ మూమెంట్కి తగినట్టు న్యాచురల్గా ఉన్నా మీరేమి దాన్ని చూసి డిస్ట్రాక్ట్ అవ్వరు. సో కొంతమంది చాలా వ్యత్యాసంగా మాట్లాడతారు, కూర్చుని నవ్వుకుంటూ ఉంటారు సినిమా చూస్తూ. అంటే సినిమాని చూడ్డవాడు వాడు కమెంట్ చేయడానికి వస్తాడు. సో ఆ కమెంట్ చేసే వాడి గురించి చెప్తున్నా. అలాంటి వాళ్ళకి దొరకకుండా ఉండాలి అంటే డైరెక్టర్స్, సినిమాటోగ్రాఫర్స్ ఎవరైనా చేయాల్సిన పని అది. అవసరానికి వాడుకోవడం, అనవసరానికి స్కిప్ చేయడం, అది సీజీ ఆస్పెక్ట్. అది ఇంకా what are the valuable suggestions you can give VFX students? వాల్యుబుల్ సజెషన్స్ అంటే ఇప్పుడు బేసికలీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో ఎంతమంది అసలు విఎఫ్ఎక్స్ మీద పూర్తి పరిపూర్ణంగా అవగాహన ఉండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అదన్నా చెప్పండి, జెన్యున్గా మాట్లాడుకుందాం. అంటే ఎవరో ఇంటి పక్కన వాళ్ళు, ఫ్రెండ్స్, చుట్టాలు, లేకపోతే ఎక్కువగా అంటే నాకు తెలిసి నేను చదువుతున్నప్పటి నుండి నాకు చెప్పిన పాయింట్ ఏంటంటే వీడికి చదువు అవ్వకపోతే తీసుకెళ్ళి ఏదో ఒకటి కంప్యూటర్ గ్రాఫిక్స్లో పడేస్తాడు, ఏదో బతుకుతాడు, డబ్బులు వస్తాయి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఇక్కడ ఎవరికైనా చెప్పారా? చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాగా? అంటే మ్యాక్సిమం ఆఫ్ ద థింగ్ డిగ్రీస్ బీటెక్స్ అయిన వాళ్ళు ఎంతమంది? గ్రాడ్యుయేషన్స్. మీరు అది చదువుకునే ఎవరన్నా మాట్లాడగలుగుతారా? ఎనీ బీటెక్ ఇక్కడ బీటెక్ ఉన్నారా? ఓకే, ఎవరన్నా ఒకరు మాట్లాడతారా? ఇంటరాక్ట్ అవుదామా? సో బేసిక్గా బీటెక్ చదివారు, బీటెక్ వరకు
మీకు ఉన్న ఆస్పెక్ట్ ఏంటి, బీటెక్ వచ్చాక ఈ ఫీల్డ్ కాంటెక్స్ట్ ఏంటి, అంటే అసలు దీంట్లోకి రావాలని అప్పుడు ఎందుకు అనిపించింది, దానికి ముందు ఎందుకు అనిపించలేదు? అంటే లేదు అంతే అనిపించింది. బట్ ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటంటే బీటెక్ అయిపోయిన తర్వాత అదొక సేఫ్ సైడ్ ఉంటుంది కదా, తర్వాత నెక్స్ట్ వచ్చింది చేసుకోవాలని చెప్పేసి అలా. ఇప్పుడు సేఫ్ సైడ్ అనే దానికి మీనింగ్ ఎంత సేఫ్ ఉంటుంది లైఫ్ దాని తర్వాత? సేఫ్ సైడ్ అంటే మన పర్స్పెక్టివ్ కదా సార్, వాళ్ళ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్. ఓకే. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే బీటెక్ అయిపోతే మేబీ ఒక 2 years వీడు అడిగిన టైం ఇచ్చేస్తే 2 years 3 years స్ట్రగుల్ అయినా కానీ తర్వాత అయినా కానీ మేము ఏదైనా చేయగలం అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో ఓకే. ఇంకా ఏదేది బేస్ దేనికి అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో అంటే మీరు చెప్పిన కాంటెక్స్కి అండర్లైన్లో బేస్ అన్నారు కదా, ఇప్పుడు బేస్ దేనికి? అది బీటెక్లో చాలా డివిజన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, అది ఇది సాఫ్ట్వేర్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క దానికి బేస్. సాఫ్ట్వేర్ ఎంచుకున్న ఫీల్డ్ వాడు సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళడానికి అది బేస్ అవుతుంది, మెకానికల్ వాడు ఆటోమోటివ్లోకి వెళ్ళడానికి బేస్ అవుతుంది, ఎలక్ట్రానిక్స్ వాడు దానికి సంబంధించి బేస్ అవుతుంది. అవి వాటికి బేస్ అవుతుంది. ఇప్పుడు ఒక కాలువ ఉంది అంటే ఆ కాలువ వెళ్ళే దారిని బట్టి బేస్ అవుతుంది, అది ఎందులోకి వెళ్ళి కలుస్తుందని. బట్ అది దేనికి బేస్ మీ పాయింట్లో? ఇప్పుడు ఎంటెక్, బీటెక్ తర్వాత మనం తీసుకునే డిసిషన్స్ కూడా మనం సక్సెస్ అవుతాము కాము, కానీ ఆ తర్వాత మనం గోల్స్ని బేస్ చేసుకొని అయితే లైఫ్లో ఏదో ఒకటి చేయొచ్చండి. ఏదో ఒకటి చేయొచ్చు అనే పాయింట్ ఇప్పుడు ఆయన చెప్పిన సేఫ్ గేమ్ ఇంట్లో వాళ్ళ అపోహ ఏదైతే ఉందో మీది కాదు. ఓకే. సో ఇప్పుడు బీటెక్ మీరు చదివారు, ఇప్పుడు మనం ఒకటి చదివాం అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ గ్రాడ్యుయేట్ అవుతారు, ఓకే, మీకు నేర్పిస్తారు ఎంప్లాయీస్, మీ టీచర్స్ నేర్పించిన తర్వాత అది ఒక సర్టిఫికెట్గానే పనికొస్తుంది. సర్టిఫికెట్ని ఎవడు అడగడం, దానికి ఒక అనుభవం కావాలి. మనం ఒక చోట పని చేయాలంటే దానికి ఒక టాలెంట్ కావాలి, ఆ టాలెంట్ ఉన్నోడికే అవకాశం వస్తుంది. దాని తర్వాత ఒక కొంతకాలం మనం దాంట్లో మగ్గి మసిలితే కానీ ఒడిదొడుకులు తెలియవు. ఓకే. సో ఆ ఆస్పెక్ట్లో దానికి పట్టే కాలం మీరు చదివిన సర్టిఫికెట్కి కూడా అంతే అనుభవం సంపాదిస్తే కానీ ఉత్తీర్ణులు అవుతాం అనేటువంటిది ఏమీ అనిపించలేదా ఎప్పుడు? మరి అది ఆపేస్తున్నాంగా. ఇప్పుడు బీటెక్ చదివాం ఫర్ సపోజ్ అంటే చాలా చాలా జనరల్గా నాకు చాలామంది నుండి ఎదురయ్యే క్వశ్చన్ డిస్కషన్ అనమాట. అంటే చాలా వితండవాదంగా ఉంటుందేమో చాలామందికి, అంటే సక్సెస్ అయిపోయినోడు మాట్లాడుతుంటే అలాగే ఉంటుంది బేసిక్గా. సో నేను అది అయినట్టు కనపడుతూ ఉంటుంది. ఎవరో సక్సెస్ ఏమి మనది కాదు, మీది కాదు, నాది కాదు, కొనుక్కుంటూ వచ్చేది కాదు, అదొక ప్రాసెస్ కాబట్టి. బట్ బేసిక్లీ బీటెక్ చదివాం, దాని తర్వాత మనం ఒక ఇంటర్న్ చేయాలి, అక్కడ కొంత అనుభవం వస్తుంది. దాని తర్వాత ఆ స్టైఫండ్ నుండి మనం ఒక అనుభవం పాయింట్కి వస్తాం. అక్కడ నుండి ఒక 25,000 30,000 శాలరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ఒక ప్యాకేజ్కి అలవాటు పడతాం. అక్కడ నుండి ఒక కంపెనీలో మన తోటి ఎంప్లాయీస్ని చూసి వాడు ఎన్ని లక్షలు టర్న్ ఓవర్ చేస్తున్నాడంటే నేనేం చేయాలి, నేనేం నేర్చుకోవాలి, అనుభవమే కదా అది. యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ మోర్ దాన్ వాట్ యు హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్. సో అది నేర్చుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ సంవత్సరాల తరబడి మన సిటీసీనా ఏదో అంటారు కదా మీ టర్మ్లో, అది పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం, అవునా? సో బీటెక్ అయ్యేపాటికి ఏజ్ ఎంత ఉంటుంది మ్యాక్సిమం? 21. ఓకే, 21కి 4th year అయిపోతుంది. ఎంటెక్ అవ్వాలా అంటే బీటెక్ చదివినాక మరి ఇంట్లో వాళ్ళు ఎంటెక్ చదవాలంటారుగా. ఓకే. సో బేసికలీ నా కాంటెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేట్ అకాడమిక్స్ ఇన్ ద సెన్స్ మీరు చెప్పే బీటెక్లు ఇంటర్లు ఏమీ ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్లోకి వెళ్ళి ఏం చేయాలనుకున్నోడికి కూడా అదైతే మాత్రం దేనికి పనిచేయదు నా పాయింట్లో. మేబీ అపోజ్ చేసినట్టు ఉండొచ్చు చాలామందికి, అదొక బేసిక్ ఒకటి ఉండాలి కదా కొంత అన్న అంటారు. ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నా, చాలా అంటే చాలా ఉన్నాయి, బట్ కాన్ఫిడెన్షియలీ చెప్పకూడదు కొన్ని. సో అది మళ్ళీ బ్రో అంటే పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ సేమ్ త్రివిక్రమ్ గారు సపోర్ట్, త్రివిక్రమ్ గారు పిలిచి ఇది నిఖిల్ చేస్తేనే రైట్ అని చెప్పి నాకు అప్పచెప్పడం, అది చేయటం, అన్నీ అలా ప్రయాణం అయిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కార్తికేయ 1 కన్నడకి చేస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. బూమరాంగ్ అని ఒక బెంగాలీ ఫిలిం చేస్తున్నా, 4 లాంగ్వేజెస్ చేస్తున్నా, నాట్ జస్ట్ తెలుగు. సో మ్యాక్సిమం అప్ టు మ్యాక్సిమం ఉన్న లాంగ్వేజెస్లో పేరు కొట్టాలనేది పాయింట్. సో ఇదే డ్రీమ్. విఎఫ్ఎక్స్ చేసేటప్పుడు డైరెక్టర్ ఉంటే సరిపోతుందా అంటే సినిమాటోగ్రాఫర్ దేనికి? పోస్ట్ ప్రొడక్షన్లోనా? ఇద్దరు ఉండాలి, కీలకం.
అంటే షూట్లో ఉన్నప్పుడు డైరెక్టర్ కెమెరామెన్ ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ చెప్పినటువంటియే పోస్ట్లో ఉంటుంది, అది పాయింట్. అంటే ఇప్పుడు మీ రెమ్యునరేషన్ ఏ మెజర్లో ఇస్తారు మీకు? ఇన్కమ్ ట్యాక్స్ పట్టించాలా అండి? ఓల్ మెసేజ్ ఓల్ ఫిల్మ్ బేస్డా లేకపోతే పోర్షన్స్ బేస్డా? అర్థం కాలే ఏంటి? ఓల్ మూవీకి అన్నట్టు ఉంటుందా? ఓల్ మూవీకి అనే ఉంటుంది. అంటే ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనేది ఒక 10 ఏళ్ల క్రితం వరకు అయితే మాత్రం ఈ డివిజన్ డిజిగ్నేషన్ అనేది ప్రొడ్యూసర్స్కి ప్రొడక్షన్ హౌస్కి సంబంధం లేకుండా ఉండకపోతుండే. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ 4 to 5 years, అంటే ఇప్పుడు అజ్ఞాతవాసి దగ్గర కూడా లేదు, ఆల్మోస్ట్ కరోనా తర్వాత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది విఎఫ్ఎక్స్కి. సో వాళ్ళు ఏంటంటే ఒక సినిమాకి విఎఫ్ఎక్స్ కంపెనీ మీద మనం ఒక కంపెనీ మీద రిలై అయితే పని అయిపోవటల్లా. ఈ కంపెనీ వాడు కొంత డెలివరీ చేయగలుగుతాడు, ఇంకో కంపెనీ వాడు ఇంకోటి డెలివరీ చేయగలుగుతాడు. ఒక సినిమాలో గంట సేపు విఎఫ్ఎక్స్ చాలా జనరల్గా ఉంటుంది. ఈరోజు పాన్ ఇండియా అనే కాంటెక్స్ తీసుకొస్తున్నారు కదా, ఆ కాంటెక్స్లోనే 40 నిమిషాలు జనరల్ సీజీస్ ఉంటాయి. ఆ లాంగ్వేజ్కి మార్చినప్పుడు ఆ బోర్డులు మారిపోయి ఉండటం, నెంబర్ ప్లేట్లు మారి ఉండటం, అలాంటి చిన్నవి కూడా ఒక 40 నిమిషాలు డ్యూరేషన్ ఆక్యుపై చేస్తున్నాయి. అలాంటి కాంటెక్స్లో ఒక కంపెనీ మీదే మనం డిపెండ్ అయ్యి ఒక కంపెనీ పర్సన్ వస్తేనే అయ్యేది కాదు. కాబట్టి మనకు ఒక హైరార్కీ పర్సన్ కావాలి. ఆడు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనే డిజిగ్నేషన్తో ఉంటాడు. స్పెసిఫిక్గా ప్రొడ్యూసర్ డైరెక్టర్ హైర్ చేసుకుంటే అతను ప్రొడ్యూసర్ మనిషిగా డైరెక్టర్ మనిషిగా ఉండి ప్రొడక్షన్ని డైరెక్ట్ చేస్తాడు. ఫర్ సపోజ్ ఒక స్పెసిఫిక్ యాక్ట్ ఉంటే ఒక కార్ బ్లాస్ట్ అవ్వాలి, ఇది ఎక్స్ పర్సన్కి ఇవ్వాలి, వీళ్ళు బాగా చేస్తారు ఆ బ్లాస్ట్లు. లేదు ఒక క్యారెక్టర్ని చేయాలి, ఒక 3D క్యారెక్టర్ ఏదో చేయాలి, ఆ 3D క్యారెక్టర్ని ఇంకొక బి కంపెనీ చేస్తుంది. అలాగా స్ప్లిట్ చేస్తాం. కాబట్టి ఆ కాంటెక్స్లో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కి ఆ రికగ్నైజేషన్ రావటం ఇప్పుడు అండ్ ముందు కూడా ఇంకా చాలా పెద్ద రోల్ ప్లే చేయటం. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అనే దానికి ఒక రెమ్యునరేషన్ని మనం అండర్లైన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంతవరకు మీ ఎక్స్పీరియన్స్ నేను ఇది చేయలేకపోయాను, డైరెక్టర్ టాటాని కరెక్ట్ అనేది చేయలేకపోయా, మ్యాచ్ చేయలేకపోయా? లేదు, అంటే అవుట్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు. నా దగ్గర నుండి ఎప్పుడు నో అనే పదం వినని డైరెక్టర్లో కెమెరామెన్లో ఎక్కువ ఉన్నారు నేను పనిచేసిన వాళ్ళ దగ్గర నుండి. అది కొంతమందికి అఫెండింగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ అనేది రియల్ లైఫ్లో మనం చేయలేనిదే కదా మనం చేసి చూపించడానికి ఉండే మన దగ్గర ఉన్న ఆయుధం. సో అది ఎలా చెయ్యాలి అనే ఆలోచన థాట్ ప్రాసెస్లో మనం రిజల్ట్ని అచీవ్ చేస్తాం. అది మనకు తెలిసినప్పుడు మనం వాళ్ళకి నో చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకే నేను ఎప్పుడు నో చెప్పను అండ్ ఎప్పుడు రిగ్రెట్ లేదు నాకు. 100% వాళ్ళు అడిగిన దానికి డబుల్ ఇచ్చిన రోజులే ఉన్నాయి ఎప్పుడైనా. అది ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లైక్ ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఇట్లా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. అలా సూపర్వైజర్ ఇప్పుడు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అవ్వాలంటే ఆ స్టేజెస్ ఏంటి అని లైక్ అంటే అన్ని డివిజన్స్ని మీరేమి నేర్చుకోవాల్సిన పని, అన్నిటిలో పరిపూర్ణంగా ప్రావీణ్యులు అవ్వాల్సిన పని అంటూ ఏమీ లేదు. డే టు డే ఎవ్రీ నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తూనే ఉండాలి. నాట్ జస్ట్ దొరికిన టైంలో కూర్చుని కేటాయించి నేర్చుకోవడం కాదు. ఎప్పుడు ఏం అప్డేట్ అవుతుంది, ఏం సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ట్రెండింగ్ ఏంటి, ఏ సాఫ్ట్వేర్ వాడితే ఏ ఆస్పెక్ట్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. అలాగే ప్రతి దాంట్లో అంటే జర్నలిస్ట్ అనే పదం తెలుసా మీకు? 3D జర్నలిస్ట్ అంటారు. అంటే ఆల్ ఆస్పెక్ట్స్ని ఆల్ డివిజన్స్ని ఒకటే హ్యాండిల్ చేస్తాడు. సో ఆ 3D జర్నలిస్ట్ అనేటువంటి వాళ్ళు ఈ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కి ఫుల్ యాక్ట్ అవుతారు. కాంప్ చేసేవాళ్ళు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అవటం అంటే అది కొంచెం టఫ్ సిచ్యువేషన్. అంటే 3D తెలియకుండా మనం కాంప్ తెలియకుండా రెండూ తెలియకుండా ఆన్ సెట్లో ఉండటం అనేది కొంచెం టఫ్ జానర్ అవుతుంది. బట్ సర్వైవ్ అవుతారు, అలా కూడా అవుతారు. అవే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మీ యొక్క విఎఫ్ఎక్స్ని అది కిల్ చేస్తుందా లేదంటే ఇట్ గోయింగ్ టు బి బెటర్, అది ఒక క్వశ్చన్. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే సో ఇప్పుడు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనేవాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నాను. సో ఐ క్యాన్ గో ఫర్ ది బిగ్ బడ్జెట్స్. సో విత్ ఇన్ లిమిటెడ్ బడ్జెట్స్లో ఒకవేళ చిన్న షార్ట్స్ లైక్ చిన్న బ్లడ్ మార్క్స్ లేదంటే ఇంకా సో హౌ వీ కెన్ డూ ఇట్, అది ఎంత బడ్జెట్స్లో చేసుకోవచ్చు? సో జస్ట్ ఫర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్. సో బేసిక్గా ఏంటంటే మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ వర్చువల్ ప్రొడక్షన్ గురించి అడిగారు. సో వర్చువల్లోకే నెక్స్ట్ ఇప్పుడు రీల్ నుండి డిజిటల్ కెమెరాస్కి మనం చేంజ్ అయ్యాం. సో ఇప్పుడు మాన్యువల్ రొటీన్ యూజువల్ విఎఫ్ఎక్స్ నుండి వర్చువల్లోకి మనం షిఫ్ట్ అవుతున్నాం. ఇది డ్రాస్టిక్గా నెక్స్ట్ 2-3 yearsలో చాలా హెవీగా షిఫ్ట్ అయిపోతాం మ్యాక్సిమం ఆఫ్ ద పీరియడ్. అంటే ఇండియన్ ఫ్లో ప్రకారం ఆల్రెడీ యూఎస్లో వర్చువల్ ప్రొడక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు యూటిలైజ్ చేసి చిన్న డ్రాబ్యాక్స్ని వాళ్ళు ఓవర్కమ్ అవుతూ వస్తున్నారు. వాళ్ళు ఓవర్కమ్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని యూజ్ చేసే పాయింట్కి మనం మొదలు పెడతాం. ఇప్పుడు సో కాల్డ్ చాలామంది దగ్గర ఉంది వర్చువల్ ప్రొడక్షన్. ఇప్పుడు అన్నపూర్ణలో ఉంది, సారథిలో ఉంది, లేకపోతే బయట వాళ్ళు ఎవరో స్టార్ట్ చేస్తున్నారు, పీపుల్ మీడియా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి వర్చువల్ ఫ్లోర్స్ వచ్చేసినాయి. అంటే ట్రెండ్లో ఏది ఉంటే ఆ బిజినెస్ని స్టార్ట్ చేస్తాం మనం. కానీ పరిపూర్ణంగా దాని మీద అవగాహన పరులతో అయితే మాత్రం స్టార్ట్ చేయం మనం. అదే మనకు ఉన్నటువంటి డ్రాబ్యాక్.
సో ఇక్కడ అన్నపూర్ణ వల్ల అయ్యి ఉండొచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. మనకున్న లిమిటేషన్స్లో షూట్ చేయమనేటువంటి పరిధిలోనే మనం టెక్నాలజీని యూటిలైజ్ చేస్తే అది వర్చువల్ ప్రొడక్షన్ అవ్వదు. వర్చువల్ ప్రొడక్షన్ మ్యాండలోరియన్ వాళ్ళు ఎలా చేశారు అంటే ఒకటే ఫ్లోర్లో 120 degrees ఆర్క్ సింగిల్ స్క్రీన్ ఇంక్లూడింగ్ గ్రౌండ్ అండ్ రూఫ్తో సహా చేశారు వాళ్ళు. అంటే ఒక సెట్ని కంప్లీట్గా అక్కడ ఇమ్మర్సివ్గా పెట్టేయచ్చు. మనం 3D స్కాన్ చేసి ఒక సెట్ని అయితే తీసుకురావటల్లా మనం వర్చువల్ ప్రొడక్షన్లోకి. వీళ్ళు ఏం చేస్తారంటే కార్ బ్యాక్గ్రౌండ్ పాస్ అవుతుంది అంటే మనం ఒక వీడియో తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ ప్రొజెక్ట్ చేసి ప్లే చేస్తూ ఫోర్గ్రౌండ్లో క్యారెక్టర్స్ని పెట్టి షూట్ చేస్తాం. ఇది వర్చువల్ ప్రొడక్షన్ అని ఎలా అంటాం? నేనైతే అన్నదాన్ని వర్చువల్ ప్రొడక్షన్ అని. వర్చువల్ ప్రొడక్షన్ అనేది ఊరికనే వెనకమాల ఒక స్క్రీన్లో ఫుటేజ్ ప్లే చేసి ఫోర్గ్రౌండ్లో పర్ఫార్మెన్స్ చేస్తే వచ్చేది వర్చువల్ ప్రొడక్షన్ కాదు. సో వర్చువల్ ప్రొడక్షన్ అనేది ఏంటంటే మన కెమెరాని మనం రియల్ లైఫ్లో మనం మూవ్ చేస్తాం కదా, మూవ్ చేసినప్పుడు మనకి థర్డ్ డివిజన్ కూడా మూవ్ అవుతుంది. ఇప్పుడు రోడ్ ఇవతల కెమెరా పెట్టారు, ఈ పర్స్పెక్టివ్లో ఉన్న బిల్డింగ్లు ఎన్విరాన్మెంట్ కనపడుతుంది. ఆ కనపడనప్పుడు అది వర్చువల్ ప్రొడక్షన్ ఎలా అవుతుంది అంటే కెమెరా రియల్ టైంలో మీరు క్యారెక్టర్ని ఫాలో అయ్యి కార్లో నుండి ఒక క్యారెక్టర్ దిగి మనం వాళ్ళ సజెషన్ షాట్కి వెళ్ళినప్పుడు యువతల సైడ్ కూడా కనపడుతుంది కదా మనం రియల్ లొకేషన్లో ఉన్నప్పుడు. అలాగ ప్లాన్ చేయగలిగితేనే వర్చువల్ ప్రొడక్షన్ సక్సెస్ అయినట్టు. సో అలాగా ఇప్పటికీ అవ్వలేదు. ఇండియాలో అయితే మాత్రం పరిపూర్ణంగా ఈ వర్చువల్ ప్రొడక్షన్ని మనం టు ద నాచ్ అయితే రాలా. స్టాటిక్ బ్లాక్స్ ప్రీ ప్లాన్డ్ లిమిటేషన్స్లో మనం షూట్ చేస్తున్నాం. వైడ్ యాంగిల్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గ్రౌండ్ తెలిసిపోతుంది. మళ్ళీ విఎఫ్ఎక్స్ని మనం ఇంప్లై చేస్తున్నాం. సో రైట్ నౌ ఇండియా ఈస్ ఇన్ ఎ పాయింట్ వేర్ 50-50 వర్చువల్ లైవ్ కలిపి విఎఫ్ఎక్స్ సపోర్ట్ తీసుకుని చేసే పరిస్థితిలోనే ఉన్నాం. సో ఇట్ ఈస్ నాట్ సో సజెస్టబుల్. అండ్ ఆ పాయింట్కి రావాలి అంటే కనుక నథింగ్ లెస్ దాన్ 2 years పడుతుంది. ILM ఎవరైతే కనిపెట్టారో అసలు వర్చువల్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ నుండి ఏదన్నా మెట్రిక్స్ ఇండియాకి వస్తే అవుతుంది. మేబీ గవర్నమెంట్స్ ఏదన్నా సహకరించి ఆ ILM వాళ్ళని కనుక తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి తగిన స్పేస్ అన్నీ ఇస్తే 100% వర్క్ అవుతుంది. సో దాని తర్వాత మీరు చెప్పిన మీ ఇండిపెండెంట్ ఫిలిం గురించి, దానిలో ఉండే సీజీస్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు బ్లడ్ మార్క్స్ అలాంటివి అంటే నేను ఆల్రెడీ చెప్పేశాను, నేను వాడే నా టెక్నిక్ చెప్పేశాను. సో యూజువల్గా బ్లడ్ మార్క్స్ ఏదన్నా చిరగటం, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో కత్తి అలా దువ్వినప్పుడు ఆ ఫ్యాబ్రిక్ కట్ ఇవ్వటం అలాంటివి ఏమన్నా ఉంటే ఆ తర్వాత జరిగే ఏదైతే ఉంటుందో కట్ అయినప్పుడు ఉండే టేరో, గన్ ఫైర్ అయినప్పుడు ఉండే బ్లడ్ స్ప్లాటరో అలాంటివి ఫస్టే వేసేసుకుని ఉండాలంటున్నా. ఇప్పుడు ఫర్ సపోజ్ వచ్చారు, మీరు రూమ్లోకి వచ్చారు, మాట్లాడుతున్నారు, మన ఇద్దరి మధ్య కన్వర్సేషన్ జరుగుతుంది. ఈ కన్వర్సేషన్ ఒక 3 నిమిషాలు ఉంది. 3 నిమిషాల అనంతరం నేను మిమ్మల్ని ఫైర్ చేస్తున్నా. ఈ 3 నిమిషాలు జరిగినప్పుడు ఆ బ్లడ్ మార్క్ పెట్టుకోకండి. ఉన్న దాంట్లో కొంచెం రియాలిటీగా చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవచ్చు అంటే ఉండే రిక్వైర్మెంట్స్ని బట్టి ఉంటుంది మేజర్లీ. అంటే మీ షార్ట్లో మీకు కావాల్సిన విఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్ దాని ఇన్వాల్వ్మెంట్ని బట్టి ఉంటుంది మేజర్ థింగ్. అండ్ అదర్ దాన్ దిస్ ఏంటంటే మీరు ఫర్ సపోజ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఫర్ సపోజ్ యూసఫ్గూడలో మీకు ఇడ్లీ 30 రూపాయలకి దొరుకుద్ది, పార్క్ హైత్లోకి వెళ్తే 350 రూపాయలకి దొరుకుద్ది. ఇడ్లీనే, పిండే. కాకపోతే డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ వేర్ యూ చూస్. సో ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి వాళ్ళు 30 లక్షలు వేసారు కదా, అందులో పనిచేస్తున్న ఆర్టిస్ట్ని ఒకరిని పట్టుకోండి, మీరు మంచి ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఆటోమేటిక్గా 30 లక్షలు వీడికి 3 లక్షలు ఇస్తే కూడా అవుతుంది. అది మీరు చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు మీకు సహకరించే దాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా కావాల్సింది డైరెక్టర్కి, కెమెరామెన్కి ప్రాపర్గా దాని మీద అవగాహన ఉండాలి. ఏం కావాలి అనేది మీరు కనుక డిసైడ్ అయ్యి ఉండకపోతే మైండ్లో, మీరు నేను ఎంత చేసినా కూడా అది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. సో అది ఇంకా పాయింట్ ఏముంటుందంటే ఏదో ఉంది ఇక్కడ, ఏదో అనే పదానికి నాకైతే అర్థం తెలియదు. ఇప్పుడు చాలామంది అదే చెప్తారు నాకు, ఇంకా ఏదో మిస్ అవుతుంది, ఇంకా ఏదో ఏంటో నువ్వు చెప్తే తప్ప నాకు తెలియదు కదా. అది అంటే మనకంటూ ఒక బార్ పెట్టుకోవాలి. ఫస్ట్ నాకు వర్షం కావాలి అని ప్రిపేర్ అవ్వాలి. వర్షం కావాలన్నాక మెరుపులు కావాలనే కోరిక ఉండొచ్చు, కానీ నాకు క్లైమేట్ మారిపోయి సూర్యుడు రావాలి ఇప్పుడు అంటే ఆ చేసింది వృధా కదా. దానికి డబ్బులు కట్టాలి, మీరు తిన్నదానికి కట్టి బయటకు వస్తే ఇంకో ప్లేట్ ఇస్తాం. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా మన హైదరాబాద్లో టుడే ఇస్ ద లాస్ట్ డే. సార్ వచ్చి ఇచ్చిన 4 daysలో ఏదైనా ఒక రోజు పెట్టుకోమంటే మనకి క్లాసెస్ లేని రోజు సాటర్డే అని చెప్పి ఈ రోజుకి అపాయింట్మెంట్ తీసుకున్నాం. మళ్ళీ అగైన్ సార్ యూ విల్ బీ గోయింగ్ బ్యాక్ అనమాట టు హిస్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీ కాన్ఫిడెన్షియల్గా ఉన్న ప్రాజెక్ట్స్ తెలుగు వాళ్ళు అన్ని సూపర్ హిట్లు అవ్వాలి, అలాగే ప్యాన్ ఇండియాలో మీరు అన్ని లాంగ్వేజెస్లో వర్క్ అవ్వాలని చెప్పేసి మా FTA స్టూడెంట్స్ నుంచి, స్టాఫ్ నుంచి మేము కోరుకున్నాం. థ్యాంక్ యూ. అలాగే అవినాష్ సార్